ఒకసారి చదువుదాం. జెఫన్యా 3వ అధ్యాయము 17వ వచనం. నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఈ మాట అయితే దేవుడు మరలా 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 జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మన మధ్యలో ఉన్నాడని, దేవుడు మనతో ఉన్నాడని. హల్లెలూయా. సో దేవుడు మాటల్ని మనము ఉన్నట్టుగా స్వీకరిద్దాం, ఉన్నట్టుగా మనం నమ్ముదాం. ఎందుకంటే దేవుడు ఒక్కసారి ఏదైనా ఒక మాట చెప్తే అది ఏదో మనం కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్తాము, అవును ఉన్నాము మేము, లేకపోతే వస్తాము మేము, ఇది చేస్తాము అని మనం చెప్తాం. కానీ దాంట్లో ఎంత మట్టుకు నెరవేర్చగలుగుతామో అది మన పర్సనల్గా మనకే తెలుసు. కానీ దేవుడైతే ఏదైనా ఒక మాట అంటే అది ఖచ్చితంగా ఎస్ అని, ఖచ్చితంగా అని అర్థం దాన్ని. సో ఇక్కడ ఏమన్నాడు? దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు. సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. దాదాపు ఒక 3-4 డేస్ నుంచి ఈ మాట మరలా మరలా దేవుడు ప్రతిరోజు గుర్తు చేస్తూ ఉన్నాడు. అది ఎంతో బలముగా, ఎంతో ఏమంటారు, నిశ్చయంగా ఖచ్చితంగా దేవుడు చెప్పినట్లు అనిపిస్తూ ఉంది. ఆ విధంగానే దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో మరి సంచరించడం నేను చూస్తూ ఉన్నాను. సో ఈ విషయం నేను పంచుకోవాలనుకున్నా. మరి ప్రార్థనప్పుడు ఈ మాట దేవుడు ఎంతో బలంగా మాట్లాడున్నారు. అయితే మనము హగ్గాయి చూద్దాం. హగ్గాయి లో దేవుడు కొన్ని వాగ్దానాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. హగ్గాయి 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మెల్లమెల్లగా చదువుదాం. హగ్గాయి 2వ అధ్యాయం 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలుతోనూ ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువాతోనూ శేషించిన జనులతోనూ ఇట్లనుము, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు గదా. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. ఇక్కడ మనం హిస్టరీ చూస్తే గనక మరి సొలొమోను కట్టిన మందిరము మరి ఇప్పుడు కట్టబడుతున్న మందిరం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సొలొమోను మందిరం అంటే చాలా మహిమకరంగా, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సో అప్పుడు ఈ సందర్భంలో దేవుడు అంటున్నాడు, మీరు పూర్వం చూసిన మందిరము మహిమను, ఒకవేళ చదువు, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. అయితే ఇక్కడ ఒక పాయింట్లో చూస్తే ఒక డిస్కరేజ్మెంట్ కనపడుతుంది. హగ్గాయిలో ఇక్కడ మనం చూస్తే ఇజ్రాయెల్లో ఏం కనపడుతుంది? ఒక డిస్కరేజ్మెంట్. పూర్వము ఉన్న మహిమ ఇప్పుడు లేదు. పూర్వము మందిరం ఎంతో గొప్పగా ఘనంగా ఉండేది, కానీ ఇప్పుడు కొద్దిగా చిన్నగా ఉంది, కొద్దిగా మరి అది ఉండవలసిన రీతిగా లేదనుకున్నారేమో, లేకపోతే ఆ మహిమ ఇప్పటిదానికి లేదు అనుకుంటున్నారు. అవుట్వర్డ్లీ అలా కనిపిస్తుంది, అవుట్వర్డ్లీ అలా ఉంది. మనం కూడా ఇప్పుడు ఉండొచ్చు, మనం కొన్ని విషయాలను బట్టి అరే పూర్వం లేకపోతే పాతగా ఉన్నప్పుడు మనం చాలాసార్లు గుర్తు చేసుకుంటాం. మనం ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఇలా ఉంది, అలా ఉంది, మన సంఘం ఇలా ఉండే, అలా ఉండే అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం విందాం. మీరు అలా అనుకుంటున్నారు కదా, దానిలో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది. అప్పుడున్న మందిరము ఇప్పుడు ఎందుకు మనం ఇప్పుడున్న దానికి పోలిస్తే ఇదేమీ లేదు అని మనం అనుకుంటున్నాం అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబేలు ధైర్యము తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడువైన యెహోషువా ధైర్యము తెచ్చుకొమ్ము, దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీకు అలా అనిపిస్తుంది, మీరు డిస్కరేజ్డ్గా ఉన్నారు, మీరు ధైర్యం కోల్పోయారు, మీరు అప్పటిదానికి ఇప్పుడు దాన్ని పోల్చుకొని మీరు నిరాశ చెందుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడంట. ఏంటి ఆజ్ఞ?
జెరుబ్బాబేలు ధైర్యము తెచ్చుకొమ్ము. ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడువైన యెహోషువ ధైర్యము తెచ్చుకొమ్ము. దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. ఇక్కడ మనం చూస్తే ఏం చెప్తున్నారు? మూడు సార్లు చెప్తున్నాడు, ధైర్యము తెచ్చుకొనుము, ధైర్యము తెచ్చుకొనుము, ధైర్యము తెచ్చుకొనుము, పని జరిగించుము. ఆమేన్, హల్లెలూయా. సో మనకు ముందుగా వెళ్ళిన దైవజనుల గురించి మనం ఆలోచించవచ్చు, లేకపోతే మన ఇంత ముందున్న దాని గురించి ఇచ్చేసి మనం ఇది అధైర్యపడచ్చు. కానీ దేవుడు అంటున్నాడు ధైర్యము తెచ్చుకో. హల్లెలూయా. సంఘంతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతాడు, ధైర్యము తెచ్చుకొని పని జరిగించు. ధైర్యము తెచ్చుకొని మన కోసం, మన ఎదుట ఉంచబడిన పరుగు పందాన్ని మనం ఏం చేయాలి? మనం ఓపికతో పరిగెత్తాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక రోల్, ఒక విజన్, ఒక డైరెక్షన్ దేవుడు ఇచ్చాడు. ఈ యొక్క సంఘంలో ఒక పని ఇచ్చాడు. ఎవ్వరం కూడా, దేవుడు ఏ పని కూడా వేస్ట్గా చేయడు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? దేవుడు ఏది కూడా వేస్ట్గా చేయడు. ఏదో మనమైతే కొన్నిసార్లు కొన్ని టైం పాస్ చేస్తాం, కొన్ని ఏదో ఉట్టిగా అలా చేస్తాం. కొన్నిసార్లు మేము ఎందుకు ఈ పని చేస్తామంటే దానికి రీజన్ ఉండదు, మనం చెప్పలేము రీజన్ ఎందుకు చేస్తున్నాం ఆ పని అంటే అడిగితే చెప్పలేము, దానికి రీజన్ చెప్పలేము. కానీ దేవుడు ఏది చేసినా ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది. సో మనం ఇక్కడ యాక్సిడెంటల్గా లేము, మనం ఏదో అలా వచ్చేసామని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఆ విధంగా చూడట్లేదు. ఇప్పుడు 3 సార్లు చెప్తున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? ఏదైనా ఖచ్చితంగా దేవుడు మాట్లాడాలంటే అది దేవుడు ఒక్కసారి మాట్లాడితే అంట నాకు 2 సార్లు వినపడింది అంటాడు. ఒక్కసారి మాట్లాడితే మరలా రిపీట్ చేస్తుంటే అదేంటంటే ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, ధైర్యము తెచ్చుకో, ధైర్యం తెచ్చుకొనుము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకొని ఏం చేయాలంట? లాస్ట్కి పని జరిగించు. నీ వంతు పని నువ్వు చేయి. దేవుని యొక్క రాజ్యం ఎవరి వంతు పని, మనకు ముందుగా వెళ్ళిన దైవజనులు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ వంతు పని వారు చేసుకొని వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు మన టర్న్, ఇప్పుడు మన పని. మనం అది ఎలా చేయాలంటే ధైర్యం తెచ్చుకోండి. మీరు డిస్కరేజ్ అవుతున్నారు, మీరు నిరుత్సాహపడుతున్నారు, అయ్యో అప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉండేది అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు మీరు ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. ఇంకొకటి యెషయా 43వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి. ఇది కూడా దేవుడు నాతో మాట్లాడి ఈ యొక్క ప్రార్థన సమయంలో మాట్లాడుతూ ఉండే అనమాట మాతో. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని నాలోచింపరా? ఆమేన్. ఇప్పుడు ఏమంటున్నాడు? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇప్పుడు జరిగిపోయిన వాటిని గురించి మీరు జ్ఞాపకం చేసుకొని తలుచుకొనకూడదు అంటున్నాడు దేవుడు. జరిగిపోయినాయి. నేను ఈ మాట చెప్పాలనుకున్నా ఏంటంటే, మరి ఎప్పుడైతే రత్నాకర్ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళిపోయారో ఆ సమయంలో ఆ ఒక్క 1 ఇయర్ నేను అస్సలు నేనుగా లేననమాట. నాకేమవుతుందో నాకే తెలీదు. మామూలుగా ఉన్నట్టున్నాను కానీ అసలు నాకేం అర్థం కాలేదు. నాకు ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది, ఆ టైంలో నేను ఎట్లా ఉన్నానన్న సంగతి. సో అప్పుడు దేవుడు ఒక రోజు నాతో మాట్లాడేమన్నారంటే, నువ్వు ఎంతకాలం ఈ స్థితిలో ఉంటావు, నేను ఎలా వాడుకుంటాను నువ్వు ఇదే స్థితిలో ఉంటే. మునుపటి సంగతులు నువ్వు జ్ఞాపకం చేసుకుని ఇంకా చాలు అన్నాడు దేవుడు. ఇంకా చాలు. ఇదే సంగతి దేవుడు ఇప్పుడు మనతో కూడా అంటున్నాడు, ఇంకా చాలు. వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. మనం ముందుకి కొనసాగాలి. ఎందుకంటే మనకు సమయం తక్కువగా ఉంది. దేవుడు రాకడ సమీపంలో ఉంది. ఎంతో తొందరగా మరి అన్ని పరిస్థితులు మారుతూ ఉన్నాయి, అన్ని సిచ్యువేషన్స్ మారుతూ ఉన్నాయి. మనం వరల్డ్ వైడ్గా చూస్తుంటే ఎన్నో రకరకాల విషయాలు జరుగుతున్నాయి. దేవుని వాక్యంలో చెప్పిన సంగతులు నెరవేర్చబడుతున్నాయి. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంట? మనము చేయవలసింది ఇంకా మునపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? ఇప్పుడే అది మొలచునంట. దేవుడు ఏదో కొత్తగా చేస్తూ ఉన్నాడు. మేము 52 days ప్రేయర్ సంఘం కోసం చేసినప్పుడు ఒక దర్శనం నాకు కనపడింది. ఏంటంటే ఒక బుక్ ఓపెన్ చేయబడి దాంట్లో ఏదో రాస్తున్నారు, ఒక కొత్త పేజ్ ఓపెన్ చేయబడింది, దాంట్లో ఏదో రాస్తున్నారు. నేను అప్పుడు ప్రేయర్లో ఉన్న వాళ్ళతో నేను పంచుకున్నాను. అది ఏంటి అనేది నాకు కనపడలేదు, కానీ ఏదో కొత్తగా దేవుడు రాస్తున్నాడు అని చెప్పి నాకు కనపడింది. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా అని అంటున్నారు. ఇప్పుడే అది మొలుస్తుందంట. ఇప్పుడే ఒకవేళ మనం నమ్మితే అప్పుడే జరుగుతుంది. నమ్మినప్పుడు మనము ఎప్పుడైతే నమ్మి అవును దేవా అని అనుకుంటామో అప్పుడే జరుగుతుంది.
మనము చూస్తే అబ్రహాము చాలా డిసప్పాయింటెడ్గా మరి లోతు కోసం పోరాడి వచ్చిన తర్వాత రాజులందరినీ ఎదిరించి వచ్చాక ఏం జరుగుతుంది, అక్కడ అబ్రహాము కూర్చొని భయపడతా ఉన్నాడు. అప్పుడు ఏమన్నాడు దేవుడు, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనము, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అబ్రహామా భయపడకు అని దేవుడు మాట్లాడాడు. నేను నీ కేడెము, నీ బహుమానము అత్యధికమవుతుంది. తర్వాత దేవుడు అన్నాడు, నేను నీకు సంతానం ఇస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే ఆయన అంతకుముందు ఏమైనా డిసప్పాయింట్ అయ్యి, ఏముంది ప్రభువా, ఎలియాజరే 90 వారసుడు అవుతాడేమో, నా పనివాడే 90 వారసుడు అవుతాడేమో అని అనుకున్నాడు. కానీ అప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. ఏంటి, బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాన్ని చూపించాడంట. మరి భూమిపైన కింద ఇసుక రేణువులను చూపించి నీ సంతానం ఈ విధంగా ఉంటుందంటే ఏంటంట, అబ్రహాం అప్పుడు నమ్మాడంట. డిస్కరేజ్మెంట్ ఉండడము నార్మలే. మనం కొన్నిసార్లు నిరుత్సాహపడతాము. మనం చూస్తే ఏలియా లాంటి గొప్ప ప్రవక్త నిరుత్సాహపడ్డాడు కదా. ఏలియా మన వంటి మనుషుడే, ఆయన కూడా ఉంది. అయితే ఏలియా కూడా నిరుత్సాహపడడం అనేది ఏదో చాలా ఘోరమైన పాపము జరిగిపోయిందని నేను అనలేను. కానీ నిరుత్సాహపడినప్పుడు దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఆ మాట నమ్ముతామా? అబ్రహాము దేవుని నమ్మెనది ఆయనకి నీతిగా ఎంచబడిందంట. హల్లెలూయా. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. మనం నిరుత్సాహపడినప్పుడు దేవుడు మాట వచ్చినప్పుడు ఆ మాట మనం తీసుకుంటామా? ఇది నా కోసం ఇవ్వబడిన మాట, ఇది దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను అధైర్యపడను. అన్నా కూడా చాలా వేదనలు, చాలా దుఃఖంలో ఉంది. తన భర్త ఎల్కైనా తనని ఎంతో ఓదార్చడానికి ప్రయత్నించిన ఆమె ఓదార్పు పొందలేదు. కానీ ఒక్క దినమున మందిరం దగ్గరకు వచ్చి ఆమె హృదయమును కుమ్మరించుకుందంట. హల్లెలూయా. హృదయాన్ని కుమ్మరించుకున్నప్పుడు దేవుడి యొక్క మాట ఆమెకు వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది అన్నది కాదు, కానీ దేవుని మాట పొందుకున్న తర్వాత ఆమె తిరిగి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు కూడా అట్లా దుఃఖపడలేదు. ఆమె ఒక పర్పస్ పైన ఆమె ఫోకస్ పెట్టి ఉంది. మనము ఏ విధంగా దేవుడు మాట్లాడినప్పుడు మనం ఏ విధంగా తీసుకుంటున్నాము. నిరుత్సాహం అనేది, దుఃఖం అనేది, బాధ అనేది ఇట్స్ అ న్యాచురల్ రెస్పాన్స్. దాన్ని మనం ఆపలేం. కానీ మన స్పందన, దానికి ఎలా మనం రెస్పాండ్ అవుతాము అనేది అది మన చేతిలో ఉంది. అది మనం దేవుని మాట విని మనం దేవుని మాటను ఆనుకొని రెస్పాండ్ అవుతామా, లేకపోతే మన ఇమోషనల్గా, లేకపోతే మనకి ఏది తోస్తుందో అలా చేయడానికి మన ఇష్టం వచ్చినట్టు మనము రెస్పాండ్ అవుతామా? రెస్పాన్స్ మన చేతిలో ఉంది, పరిస్థితులు మన చేతిలో లేవు. రేపు ఏం సంభవించబోతుందో ఎవరికి తెలుసు? ఎంతమంది ఖచ్చితంగా తెలుసు? తెలియదు. మన ఎవరికి తెలియదు. కొన్నిసార్లు కొన్ని గ్లిమ్సెస్ మనకు తెలుస్తాయేమో, ఇలా జరగచ్చేమో అని కొన్నిసార్లు మనకు వస్తాయి. కానీ కొన్నిసార్లు అది దేవుడు చెప్తున్నాడా, సాతాను చెప్తున్నాడా అని చాలా కన్ఫ్యూజన్లో కొంతమందికి అది ఏది అర్థం కాక దాన్ని విడిచిపెట్టేస్తారు. అది ఒక సంగతి జరిగినప్పుడు, అరే ఇది నాకు ఆల్రెడీ కొంచెము తెలిసి ఉండాలి, నాకు అనిపించింది ఇలా అనుకుంటాం మనం. కానీ మనకి ఎవ్వరం కూడా గ్యారంటీగా ఖచ్చితంగా ఇది ఇలా జరుగుతుంది అని చెప్పడము ఎవరికి సాధ్యం. కానీ ఏమి సాధ్యమో పరిస్థితులు అన్నిటినీ ఆయన చేతిలో పెట్టుకున్న దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనకు భయము లేదు, మనం భయపడాల్సింది లేదు. నా ఫ్యూచర్ ఏంటో నాకు తెలియదు, కానీ నా ఫ్యూచర్ని ఎవరు పట్టుకొని ఉన్నారో నాకు తెలుసు. ఆయన్ని మనం తెలుసుకుంటున్నామా, ఆయన మనం ఎరుగుతున్నామా, ఆయన మార్గాలు మనము వెతుకుతున్నామా అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకోండి. మీరు అనుకుంటున్నాడు మునుపటి మందిరపు మహిమ, మరి మనం ఆలోచిస్తే ఆ మందిరపు మహిమకి ఇది పోల్చదగినది కాదు అనుకుంటున్నారు. ఇది ఏమవుతుంది ఇక్కడ అనుకోవచ్చు. కొన్నిసార్లు మనకు అర్థం కాదు అనిపించవచ్చు ఏమవుతుందని. కానీ దేవుడు ఒకటి నిర్మిస్తే, దేవుడు ఒకటి చేస్తే ఆయన ఏం చేస్తాడు? మనం ఏం అడగాలంటే ఆయన రాకడ వరకు దాన్ని సంపూర్ణంగా చేయాలి. మనము ఆ ప్లాన్లో, ప్రణాళికలో మనం ఉండాలి. ఎస్తేరుతో ఏం వార్నింగ్ వచ్చింది? ఎస్తేరు ఒక రాణిగా సిద్ధపరచబడింది. ఒకసారి చూద్దామా, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమయూ మాటలాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. ఇక్కడ మనం అనుకో, నీవు తర్వాత వచనం చదవమా. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని
చెప్పుమనెను. ఇక్కడ ఏంటంటే ఎస్తేరు ఎందుకు రాణి ఏంటంటే ఈ సమయం బట్టి ఒక ఆపద వచ్చే ముందు దేవుడు ఒక కార్యం చేస్తాడు. ఆ కార్యమును మనం ఏం చేయాలి? గ్రహించాలి. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, దేవుడు ఎందుకు ఈ పని చేస్తున్నాడు, దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అని గ్రహించాలి. మనం చాలాసార్లు ఏమవుతాం, పరిస్థితిని బట్టి ఓవర్వెల్మ్ అయిపోతాం. ఆ పరిస్థితిలోనే మనం చిక్కుకొని ఉంటాం, అదే మనని ఏలుతూ ఉంటుంది. కాదు, ఏంటంటే దేవుడు ఏదైనా చేస్తే ఎందుకు చేస్తే, దేవుడు ఏ ఉద్దేశం లేకుండా, పర్పస్ లేకుండా ఏ పని చేయడు. అది మనం ఫస్ట్ మన హృదయాల్లో మనం నమ్మాలి. దేవుడు ఏది చేసినా ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది. ఆమెన్. ఉద్దేశం ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది. అందరం అనుకుందాం, దేవుడు ఏది చేసినా ఒక ఉద్దేశం, ఒక పర్పస్ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది. అది ఏంటి అని గ్రహించే పని మనది. అందుకే ఆయన సన్నిధిని మనం వెతకాలి. ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ మన లైఫ్లో జరగాలంటే వెతకాలైన సన్నిధి. అందుకే సంఘముగా మనము ఇప్పుడు ఆయన సన్నిధిని వెతుకుతున్నాం, ఆయన డైరెక్షన్ని వెతుకుతున్నాం. నా హృదయంలో దేవుడు పెట్టినది ఏంటంటే, ఈ యొక్క 1 month మీరు నా సన్నిధిలో గడపమన్నాడు దేవుడు. అప్పుడు డైరెక్షన్, అప్పుడు ఏమి చేయాలి అనే దేవుడు ఆయన మనకి నడిపిస్తారంట. ఈ 1 month ఆయన కోరుతున్నాడు, ఈ 1 month సమర్పణ ఆయన కోరుతున్నాడు. సంఘముగా మనం ఆ సమయం మనం ఆయనకి ఇద్దాం. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. ఎందుకంటే దేవుడు అడుగుతున్నాడు సమయం. గివ్ మీ 1 month అన్నారు, గివ్ మీ దిస్ టైం, ఈ సమయం నాకు ఇవ్వండి అన్నారు. సో దేవుడు మనతో మాట్లాడుతున్నవి చాలా చాలా శ్రద్ధగా ఆలకించాలి. మన ముందు ఉన్న వారు ఎంతో చక్కగా, మరి దేవుడు ఏదైనా మాట్లాడితే వాళ్ళు డెస్పరేషన్లో ఉన్నారు, వారు నిరుత్సాహంలో ఉన్నారు, వారు ఆశ కోల్పోయిన స్థితిలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుడి వాక్యం వారికి వచ్చిందో దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. హల్లెలూయా. దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దానిపైన నమ్మకం ఉంచాలి. ఇది మనం చేయవలసిన ఫస్ట్ మన రెస్పాన్సిబిలిటీ. దేవుడు మాట వచ్చినప్పుడు నమ్మాలి, ధైర్యం తెచ్చుకోవాలి. నమ్మని వాళ్ళకి ఏం జరిగిందో మనం చూసాం. మన పితరులు వారు 40 సంవత్సరాలు ఎందుకు అరణ్యంలో ఉట్టిగా తిరిగారు? 11 రోజుల జర్నీకి వాళ్ళు ఏం చేశారంట? 40 సంవత్సరాలు తిరిగారు. ఎందుకంటే దేవుడిచ్చిన మాట వారు నమ్మలేదు. దేవుడిచ్చిన మాట వాళ్ళు నమ్మలేదు. మనం ఆ విధంగా చేయకూడదు. ఇక్కడ ఎస్తేరుతో ఒక హెచ్చరికతో కూడిన ఒక మాట వచ్చింది ఎస్తేరుకి. ఏంటది? నువ్వు ఈ సమయమును బట్టే రాజ్యమునకు వచ్చావేమో, ఈ సమయమును బట్టే నువ్వు ఇందుకోసమే, నువ్వు ఈ పని చేయడానికి, నీ జనుల కోసం నువ్వు నిలబడడానికి ఈ సమయంలో నువ్వు ఇక్కడికి తేబడ్డావేమో జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నువ్వు నిలబడకపోతే యూదులకు రక్షణ ఇంకొక చోట నుంచి వస్తుంది. మనం అనుకోవచ్చు నేనుంటేనే దేవుడి ప్రణాళిక నెరవేరుతుందని. కానీ దేవుడు మనం ఏమి చేయకపోయినా దేవుడు తన ప్రణాళికని ఇంకొకరి ద్వారా నెరవేర్చుకుంటాడు. దేవుడు అన్నాడు, ఏమన్నాడు? మీరు నన్ను స్తుతించకపోతే దేన్ని లేపుతానంట? రాళ్ళని లేపుతా అన్నాడు. అది ఎవరికి అవమానము? మనకు అవమానం. నేనుండగా ఒక సాంగ్ ఉంటుంది ఇంగ్లీష్లో, ఎయిన్ నో రాక్ గోనా క్రై ఇన్ మై ప్లేస్. నా స్థానంలో నేను ఆ రాయిని స్తుతించడానికి అవకాశం ఇవ్వను. హల్లెలూయా. నా స్థానంలో నేను చేయవలసిన పని నన్ను దాటి నేను వెళ్ళనివ్వను. ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చింది నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఆమేన్. నాకు దేవుడు ఇచ్చింది ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. ఎస్తేరు ధైర్యం తెచ్చుకుంది. ఇందు ఒకవేళ నువ్వు నిలబడకపోతే యూదులకు రక్షణ ఇంకొక దగ్గర నుంచి వస్తుంది, కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు. ఎంత ఘోరమైన ఇది. సో మనం అనుకోవచ్చు, నేను ఇది కాకపోతే అంటే దేవుడు సమయము ఇస్తాడు. ఆ సమయాన్ని మనము ఇదిని పోగొట్టుకుంటే అది ఇంకొకరికి పాస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు చాలా భయంకరమైన ఇదిగా ఉంటుంది. దేవుడు పని ఆగదు, ఎవరి కోసము ఆగదు. కానీ ఆ యొక్క ఎటర్నల్ ప్లాన్లో నేనున్నాను. ఆ పని నా పని నేనే చేస్తాను, నేను చేయవలసింది నేనే చేస్తాను అన్న ఒక నిశ్చయత మనకు ఉండాలి. పరిస్థితులు ఎప్పుడు కూడా ఖచ్చితంగా దుష్టుడు అంత తొందరగా దేవుని ప్రణాళిక మనం నెరవేర్చడానికి ఒప్పేసుకుంటాడా? ఒప్పుకోడు. వాడు ఎప్పుడు కూడా ఆటంకపరచడానికి వాడు వస్తూనే ఉంటాడు. వాడు సిగ్గుమాలిన వాడు వస్తూనే ఉంటాడు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది ఏంటంటే, ఆపర్చునిటీ నాక్స్ యువర్ డోర్ వన్స్ అంట, కానీ టెంప్టేషన్ నాక్స్ అంటిల్ యూ ఓపెన్ అంట.
ఆపర్చునిటీ, అవకాశం ఒక్కసారి తలుపు తడుతుందంట. కానీ టెంప్టేషన్ అంట, శోధన ఏంటది, మనం తీసే వరకు తడతానే. వాడు సిగ్గుమాలిన వాడు ఊరికే వచ్చి మనని ఏ విధంగా పట్టుకోవాలా, ఎవరికి తగిన అంగీలు వాడు కుడతాడని ఉంటుంది. ఎహెజ్కేల్లో ఉంటుంది అనమాట 13వ అధ్యాయంలో. ఎవరికి తగినట్లు ఆ ముసుగులు వాడు కుడతాడంట. ఎవరికి తగిన ముసుగులు వాడు కుడతాడంట. ఎవరిని ఎలా ట్రాప్ చేయాలో వాడికి తెలుసు. ఎందుకంటే మరి వాడు ఎప్పటి నుంచో ఉన్నాడు. వాడు ఎప్పటి నుంచో ఉండి మనుషులని వారి ఏమంటారు, వారి స్వభావాన్ని గమనించినవాడు. ఇద్దరు వ్యక్తులు మనల్ని ఎప్పుడూ గమనిస్తుంటారు, ఒకటి దేవుడు, ఒకటి సాతానుడు. మనం ఎవరికి మనము జయమిస్తున్నాం, ఎవరి మాట మనం ఆలకిస్తున్నాం. హవ్వ చక్కగా మరి ఆ యొక్క ఏదైనా వనంలో తిరుగుతూ ఉంది. దేవుడు వాళ్ళతో వచ్చి రోజు మాట్లాడుతున్నాడు. కానీ వేరొక స్వరానికి ఆమె లోబడింది. అదేమైంది, మొత్తము మరణానికి నడిపించింది. ఒక్కదానికే కాదు, కానీ యావత్ సృష్టి అంటే మానవాళికి అది ఒక కర్స్గా మారింది, శాపంగా మారింది. బట్ థ్యాంక్ గాడ్, ఆయన హీ డజంట్ గివ్ అప్ మన పైన. మనమైతే కొన్నిసార్లు కొన్నిటి పైన ఏమంటారు, వదిలేసుకున్నాం, ఇంకా నా ఆశ వదులుకున్నానంటాం. నాకు ఇది ఇంకా ఆశ వదులుకుందని, నాకు దానిపైన మనసు లేదు. ఒకవేళ దేవుడు ఒక్క క్షణము మన నుంచి అలా చేస్తే మనం ఏమైపోతాము, మనకు అసలు ఇంకా వేరే అవకాశం లేదు. కానీ దేవుడు ఈరోజు అంటున్నాడు, మీరు అనుకుంటున్నారేమో, మీరు నిరుత్సాహపడుతున్నారేమో, మీరు అధైర్యపడుతున్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు, ధైర్యము తెచ్చుకొనుడి, పని కొనసాగించండి అంటున్నాడు. ఏం పని? మాకేం పని లేదనుకోవచ్చు. మీకు ఇవ్వబడిన పని, దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. నువ్వు ఇది చేయాలి, నువ్వు నిలుచొని ఉండాలి, నువ్వు ఇక్కడ నిలుచొని ఉండాలి అంటే అక్కడ మనం నిలిచి ఉండాలి. కొన్నిసార్లు అంటే నువ్వు ఊరికే ఉండి నేను చేసే కార్యాలు నువ్వు చూడు అంటాడు. ఊరికే ఉండడం పని లేనితనం కాదు. ఊరికే దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం అది పనే. మోషే సెనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు వెంటనే దేవుడు వచ్చేసి మాట్లాడలేదు. ఆయన కొన్ని రోజులు అక్కడ చీకటిలో ఏమీ తెలియని స్థితిలో ఆయన ఉండి వెయిట్ చేశాడు. తర్వాత ఆయనకి దేవుని స్వరము వినపడింది. ఆ ఏమి లేని తనంలోనే మనం దేవుడు టెస్ట్ చేస్తాడు, తెలుసా? మనం దేవుడి కోసం ఎదురు చూసినప్పుడు ఏమీ అనిపించదు, ఏమీ జరగదు. అప్పుడు ఏం చేస్తాం? ముగ్గురు వ్యక్తులు మనం చూడొచ్చు. మోషే ఏమో దేవుడితో సమయం గడపడానికి వెళ్ళాడు. మరి ఇజ్రాయేల్ ఏం చేశారు? మమ్మల్ని ఇక్కడ వరకు నడిపించిన మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి అహరోన్ వచ్చి నువ్వు మాకు ఒక ఏమంటారు, విగ్రహాన్ని చేయమంటారు. ఏ స్వరూపం? ఒక దూడ రూపంలో చేపిస్తారు. ఎందుకు? అదే వాళ్ళు ఎక్కడ చూశారు? వాళ్ళు ఐగుప్తులో చూశారు. అప్పుడు ఏం చేశారంట? దానికి అర్పించారు. దాని ఎదుట నాట్యం చేసి పాలెంలో గొప్ప శబ్దం వినిపిస్తుందంట. తర్వాత మోషే కిందికి వస్తున్నప్పుడు యెహోషువ ఎక్కడి నుంచి ఉన్నాడు? మోషే అక్కడ దేవుడితో సమయం గడుపుతూ ఉన్నాడు, దేవుడి నుంచి ఆజ్ఞలు పొందుకుంటున్నాడు. ఇక్కడ పాలెంలో పాపం అనేది జరుగుతుంది. యెహోషువ మాత్రం అక్కడ సనాయి కింద నించొని మోషే కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడ ఏదో గొప్ప శబ్దం జరుగుతుంది, ఏదో ఇదవుతుందంటే ఏమంటాడు? అది ఏదో మంచి ఇది కాదు కానీ అని దాని గురించి మోషే మాట్లాడతాడు. ఎనీవేస్ దట్ ఈస్ నాట్ అ సబ్జెక్ట్. కానీ అయితే మనం చూస్తే మనము దేవుడు చెప్పిన స్థలములో ఉండడం అనేది, దేవుడు చేయమన్న పని చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటున్నాడు? ధైర్యం తెచ్చుకొని మరి పని జరిగించుడి. ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి. ఏం పని? మందిరము యొక్క పని. మందిరం పని అంట ఎప్పుడు ఆగిపోయింది? ఎజ్రాలో చూస్తే గనక, ఎజ్రా చూడండి 4వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూడమ్మా. యెరూషలేములో నుండు దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఈలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయెను. సో ఇక్కడ ఏంటంటే దేవుడు మందిర పని నిలిచిపోయిందంట. మనం హగ్గై ఫస్ట్ అధ్యాయంలో చూస్తే అందరు ఎవరి పనులలో వారు బిజీ ఉన్నారు. దేవుని మందిరం పాడైపోతుందన్న బాధ ఎవరికి లేదు అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దాదాపు 16 సంవత్సరాలు అనుకుంటా దేవుని యొక్క మందిర పని ఆగిపోయింది. ఇప్పుడు దేవుడు మరలా మాట్లాడుతూ ఉన్నాడు. మీరేం చేయాలా? మరలా ఆరంభించండి, ధైర్యము తెచ్చుకొని
పని జరిగించండి. ధైర్యం తెచ్చుకోండి, పని జరిగించండి. చదువు తర్వాత 4వ వచనము, నేను మీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. మనం చూస్తే దేవుడు పని జరిగించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ మాట మాట్లాడతాడు. మనం గ్రేట్ కమిషన్ యేసు ప్రభు ఆరోహణం అవ్వక ముందు ఏం చెప్తారు? మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఇచ్చి మరి నాకు శిష్యులని తయారు చేయమని చెప్తారు. అప్పుడు ఏమంటాడు? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను. మార్కు సువార్తలో చూస్తే ఆయన అంటాడు, వారు మరి పని చేయడానికి బయలుదేరినప్పుడు ఏంటంట, యేసు వారికి సహకారిగా ఉండి ఏం చేశాడంట? అక్కడ అద్భుతాలు సూచక్రియలతో ఆయన వాక్యాన్ని స్థిరపరిచారు. మీరు పని జరిగించడానికి మనం డిసైడ్ చేసుకుంటే ఎవరు మనకు తోడుగా ఉంటారు? దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఆమేన్. దేవుడు మనకి తోడుగా. మనం ఏం చేసుకోవాలి? మీరు పని చేయడానికి పూనుకోండి, మీరు పని చేయడానికి ఇచ్చేయండి. మీరు అనుకోండి ఏమంటున్నాడు అప్పుడు? చదవమా అది? నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇందాక మనం జెఫన్యాలో కూడా చూసినప్పుడు ఏమంటారు దేవుడు? నేను మీతో ఉన్నాను, మీ మధ్యన ఉన్నాను అంటున్నారు. హల్లెలూయా. నేను మీకు ఇంకా దానికన్నా మనకేం అవసరం? దానికన్నా మనకేం కావాలి? దేవుడు మనకు తోడుగా ఉండడం, దేవుడు మన పక్షముగా ఉండడం కన్నా మనకేం కావాలి? మనము రోమపత్రికలో చూస్తే దేవుడు మీ పక్షాన ఉండగా మీకు విరోధి ఎవడు అంటారు. మీకు విరోధి ఎవడు? ఎవ్వరు కూడా మన ఎదురుగా నిలవలేరు దేవుడు మన పక్షాన ఉంటే. ఎర్ర సముద్రం ముందు ఇజ్రాయెల్ నిలిచినప్పుడు ఏమైంది? ఐగుప్తులు అనుకున్నారు, ఇంకా వీళ్ళు మాకు దొరికిపోయారు అనుకున్నారు, ఇంకా వీళ్ళు మాకు దొరికిపోయారని చెప్పి వాళ్ళు రథముల పైన వారు ఫుల్ ఫోర్స్తో వచ్చి వాళ్ళని అటాక్ చేయడానికి వాళ్ళు మరి రెడీ అయ్యి వస్తున్నారు. అప్పుడు ఏమైంది? దేవుడు మోషేతో మాట్లాడాడు, నీ చేతిలో ఉన్న నువ్వు చాపు, నువ్వు మాట్లాడన్నప్పుడు మాట్లాడితే ఏమైంది? ఎర్ర సముద్రం 2 పాయలుగా అయ్యి దాని నుంచి నడిచారు. ఏ సముద్రం అయితే వారి ఇజ్రాయేలీల కోసం 2 పాయలుగా చేయబడిందో అదే సముద్రంలో ఐగుప్తీయులు ఏమయ్యారు? మునిగిపోయారు. హల్లెలూయా. ఇది ఉట్టి దేవుడే చేయగలడు కదా, ఇది ఉట్టి దేవుడే చేయగలడు. ఎందుకు? ఏ సముద్రం అయితే ఒకరిని రక్షించిందో ఇంకొకరిని ఏం చేసింది? అది ముంచివేసింది. ఆయన ప్రజలతో ఆయన తోడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపించాడు, మన పితరులను నడిపించాడు. దేవుడు అంటున్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. చూడమ్మా. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. ఇక్కడ మరి ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. నేను మీతో చేసిన నిబంధన, మనం ఐగుప్తు నుంచి మనం వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడే మాటలు ఎంతమందికి గుర్తున్నాయి? మీతో దేవుడు మాట్లాడారని ఎంతమందికి గుర్తుంది? ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నారు. ఐగుప్తు నుంచి మీరు వచ్చినప్పుడు ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. నా ఆత్మ మీ మధ్యలో ఉంది అంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఆత్మ ఎక్కడుందంట? ఎక్కడుంది చెప్పండి? మన మధ్యలో ఉంది. ఆమేన్. ఆయన ఆత్మ మన మధ్యలో ఉంది కాబట్టి ఆయన ఏమంటున్నాడు? మీరు భయపడకండి అంటున్నారు. ఆయన ఆత్మ మన మధ్యలో ఉందంట. మనం చూస్తే 2 తిమోతి 1:7 ఉంటుంది, ఆయన మనకు పిరికితనం అనే ఆత్మనివ్వలేదు కానీ ప్రేమ, శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని మనకు ఆయన అనుగ్రహించంట. ప్రేమ, శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. ఆయన మనకు పిరికితనం అనే ఆత్మని ఇవ్వలేదు. ఆయన ఆత్మ మన మధ్యలో ఉంటే ఏమొస్తుంది తెలుసా? ధైర్యం వస్తుంది. మనం అనుకోవచ్చు ఈ పరిస్థితుల్లో నేనేంటి ధైర్యంగా ఉన్నానంటే, ఆ ధైర్యం మనది కాదు. దేవుడు మనకు తోడై ఉంటే, దేవుడు మన మధ్యలో ఉంటే, దేవుడు మనం నడిపిస్తే ఒకలాంటి ధైర్యం వస్తుంది, ఒకలాంటి మరి ఏమంటారు నిబ్బరము కలిగి ఉండడానికి ఆ కృపను వస్తుంది. నాతో మరి రత్నాకర్ ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళబడిన తర్వాత ఒక 1 year ప్రతిరోజు ఈ వాక్యం నన్ను వెంటాడేది ఏంటి? భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఏదో ఒక విధముగా నిజంగా దేవుడు కొన్నిసార్లు కొన్ని మాటలు మనం వెంటాడుతాయి కదా, అట్లా అన్నమాట. ఎక్కడ చూసినా ఇదే మాట కనపడేది, భయపడకు నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు నేను నీకు తోడై ఉన్నాను. ప్రతిరోజు థ్యాంక్ యూ దేవా అనుకునేదాన్ని, నాకు తోడై ఉన్నాడు.
ఏంటి నాకేం అర్థమయ్యేది కాదు. ఒకలాంటి మనం ఏదైనా గట్టిదని కొట్టుకుంటే మన మైండ్ మనకేమైతే దిమ్మెక్కిపోతుంది అంటారు కదా, అట్లుండేది నాకు. అది నాకు కొన్ని సంవత్సరాల వరకు అది అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఏదో మనకు తగిలితే మనకేమవుతుంది, మనకేదో ఏమంటారు దిమ్మెక్కిపోయినట్టు, ఏం అర్థం కాదు. ఎక్కువ గట్టిగా దెబ్బ తగిలితే ఏమవుతుంది, దిమ్మ అయిపోతుంది. అలా ఉండేది. ఎవరైనా గట్టిగా మాట్లాడితే నాకు మాటలు వచ్చేవి కాదు. నేను అట్లాంటి పర్సన్ కాదు యాక్చువల్లీ. నేను మళ్ళీ బ్యాక్ ఆన్సర్ ఇవ్వగలను, కానీ ఎలా అయిపోయిందంటే నాకు అసలు ఏం ఆన్సర్ వచ్చేది కాదు. ఎవరైనా గట్టిగా మాట్లాడి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే బ్లాంక్ అయిపోయేదాన్ని, ఏం అర్థమయ్యేది కాదు. అటువంటి స్థితిలో ఉండే. కానీ దేవుడు ఏమన్నాడు, నువ్వు నా పని కొనసాగించాలంటే నువ్వు సాగిపోవాలి, నువ్వు ముందుకి వెళ్ళాలి. నేను నూతన క్రియ చేయబోతున్నాను, నేను నిన్ను వాడుకుంటాను. నువ్వు గనక నిలబడితే, నువ్వు గనక నా దగ్గరికి వస్తే. నేను ఎలా వాడుకుంటా, ఒకవేళ నువ్వు ఇదే స్థితిలో ఉంటే. దేవుడు మనం ఓవర్వెల్మ్డ్ అయిపోయి మనము ఉన్న స్థితినే మనకి ఎక్కువగా మనం దానిపైన ఇచ్చేస్తే దేవుడు మనని వాడుకోలేడు. ఇంకా మనకన్నా ముందున ప్రవక్తలతో ఆయన ఎంతో కఠినంగా ఉన్నాడు. యెహెజ్కేలుతో అంటాడు, తన భార్య కొనిపోబడ్డప్పుడు ఏమంటాడు, నువ్వు ఒక్క కన్నీరు బొట్టు కూడా కార్చొద్దు అంటాడు, నువ్వు దుఃఖపడొద్దు అంటాడు. ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? కానీ ఇక్కడ చూస్తే వారు ఏం చేశారు, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశారు. హల్లెలూయా. ఇప్పుడు మన టర్న్, ఇప్పుడు ఇది మనది. ఈ సమయమును బట్టే మనము మన రాజ్యానికి చేర్చబడ్డాం. ఈ సమయం చాలా క్రూషియల్ టైం, చాలా ఇంపార్టెంట్ టైం. లాస్ట్ ల్యాప్ ఆఫ్ ద రేస్, లాస్ట్ దీంట్లో ఉన్నాం. మనం పరిగెత్తే పరుగు పందెం చాలా ఇంపార్టెంట్. చదువుమా. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇంకా ఏమన్నాడు, ఇంకొకసారి భూమిని ఆకాశాన్ని కంపిస్తానంటాడు. అది మనకి చూస్తే హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది, 12వ అధ్యాయము 26 వచనం నుంచి. అక్కడ మనం చూడక్కలే. కానీ ఇంకొకసారి ప్రతిదీ మనం ఎక్కడైతే నిల్చొనున్నామో, ఏదైతే స్థిరంగా ఉంది అనిపించేది అన్నీ కూడా షేక్ చేయబడతాయంట. కొన్నిసార్లు మన పరిస్థితులు అలా ఉంటాయి, ఏంటి పరిస్థితి అని ప్రతిదీ షేక్ అయిపోయే స్థితిలో ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు, అన్యజనులందరినీ నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఒక అన్యజనుల్లో ఒక భయము తీసుకొస్తాడంట దేవుడు. అన్యజనుల్లో ఒక భయము వస్తుంది భూమి ఆకాశం కంపించినప్పుడు. అప్పుడు ఏంటంటే వాళ్ళ ఇష్ట వస్తువులన్నీ తీసుకొని వచ్చి ఏంటంటే అప్పుడు ఏమవుతుందంటే, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. హల్లెలూయా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మనం చదువుదాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఓకే, మనం ఏదైనా చాలా భయంకరమైన తుఫాన్లో ఇరుక్కున్నాం అనుకోండి, ఎవరైనా ఏమెతుకుతారు తుఫాన్లో ఉన్నప్పుడు? లైట్ హౌస్ కోసం, చుక్కాని అంటారు కదా, దాన్ని వెతుకుతారు. ఆ దానికి ఏంటంటే ఫుల్ ఫోర్స్తో, వాళ్ళకున్న బలము శక్తితో దాని వైపుకు వెళ్ళాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఈ దాని నుంచి వాళ్ళు బ్రతకాలంటే అది కనిపించే డైరెక్షన్లోనే వాళ్ళు వెళ్ళాలి. వేరే డైరెక్షన్లో వెళ్తే వాళ్ళు లాస్ట్ అయిపోతారు, వాళ్ళకి ఇంకా ఏమీ మార్గం ఉండదు, వాళ్ళు సముద్రానికి ఎదురుగా అయితే వాళ్ళు వెళ్ళలేరు. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు, ఆ చుక్కాని కోసము వెతుకుతారు. అదేంటి, మనము దేవుడు అంటాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను, తర్వాత అంటాడు మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఏ విధంగా ఉన్నారో యేసయ్య ఆ విధంగా మనని కూడా ఈ లోకానికి పెడుతున్నారు. ఇక్కడ ఏమంట, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను.
చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. ఇక్కడ మనం చూస్తే మరొక్కసారి భూమిని ఆకాశాన్ని నేను కంపింపజేస్తా అన్నాడు. అన్యజనులు ఏమొస్తుంది, భయం వస్తుందంట. ఎందుకంటే వారికి ఫ్యూచర్ ఏంటి అని తెలియదు. మన ఫ్యూచర్ దేవుళ్ళలో సెక్యూర్డ్ ఉందని మనకు తెలుసు. హల్లెలూయా. కానీ వారి ఫ్యూచర్ ఏమో తెలియదు కాబట్టి వారు భయపడిపోతారు. అటువంటి టైంలో ఏం చూస్తారు, వాళ్ళు భయపడిపోయిన టైంలో ఆ చుక్కాని కోసము, ఆ యొక్క డైరెక్షన్ కోసం వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు ఏంటంట, కటిక చీకటి జనమును కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. హల్లెలూయా. జనములు నీ ఆ వెలుగును చూసి అంట, జనములు నీ వెలుగునకు వచ్చెదరు. అది ఏం వెలుగు? దేవుని యొక్క మహిమ వెలుగు. దేవుని యొక్క మహిమ వెలుగు. అది నీ నా నుంచి వచ్చింది వెలుగు కాదు. చాలా మంది అనుకుంటారు నా ప్రార్థన లేకపోతే నా జీవితము, నేను ఎంత నీతిమంతుని అందుకే దేవుని యొక్క అభిషేకం నా పైన. కాదు కాదు కాదు. ఇక్కడ దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి, దేవుడు మనని మహిమతో నింపుతున్నాడు కాబట్టి మనం ఒక వెలుగు, ఒక లైట్గా మనం ఉంటున్నాం. హల్లెలూయా. ఆయన మన హృదయంలో ఉన్నాడు కాబట్టి. లేకపోతే మనకు వెలుగు లేదు. మనం ఏంటి, మన లైఫ్స్ అని అంధకారమయమైపోయినాయి. మనము వారిలో కూడా ఒకరిలాగా ఉంటామేమో. కానీ ఈ యొక్క వెలుగు మన పైన వచ్చినప్పుడు, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము. లెమ్ము అంటున్నాడు. మళ్ళీ ఇంకొకసారి దేవుడు మాట్లాడుతున్నాడు, లేండి, మీరున్న స్థితి నుంచి లేండి. దిస్ ఇస్ ద టైమ్ టు వేక్, గెటప్. మనం నడవాలి, మనం లేవాలి, మనం పని జరిగించాలి. మన ఎదుట ఉంచబడిన ఆ పరుగు పందాన్ని మనం పరిగెత్తాలి. మనం బాధలో దుఃఖములో ఉంటుంది, అది లేదని నేను అనను. వీ కెన్ నాట్ డినై దట్. కానీ అది ఉన్నా కానీ మనం ఏం చేయాలంటే ముందుకి మనము కొనసాగాలి. బికాస్ టైం విల్ నాట్ వెయిట్ ఫర్ అస్. సమయం ఎవరి కోసం ఆగదు. అండ్ ఒకవేళ మనం జరిగించకపోతే మనము ఆ పరిశుద్ధులు చేరిన స్థలానికి మనం చేరగలమా? మన పని మనం జరిగించకపోతే మనం చేరలేం. సారీ, మన పని మనం జరిగించకపోతే మనం ఆ స్థలానికి మనము చేరలేం. ఇక్కడ అంటే దేవుడు, లెమ్ము నీవు తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చిందంటున్నాడు. హల్లెలూయా. నీకు వెలుగు వచ్చిందంటున్నాడు. అయితే జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. చదువు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. ఇక్కడ చూస్తే చదువు. ఇక్కడ చూస్తే ఏముంది? కన్నులెత్తి చుట్టూ చూడంటున్నాడు. జనాలు నీ దగ్గరికి వస్తున్నారు, నిన్ను బట్టి కాదు. మనం చూస్తే బాప్తిజం ఇచ్చి యోహాన్ దగ్గర జనాలు కుప్పలుగా వెళ్ళేవాళ్ళు. ఎందుకు? ఆయనలో దేవుని ఆత్మ ఉండి దేవుని యొక్క కార్యాలు జరిగిస్తున్నాయి. మరి మొదటి నుంచి ఇప్పటి వరకు బాప్తిజం ఇచ్చి యోహాన్ అంత గొప్ప ప్రవక్త లేడు అని చెప్తున్నాను. ఇప్పటి వరకు లేడు అంటున్నాడు. ఆ గొప్ప ప్రవక్త దగ్గరికి మనుష్యులు తరలి వస్తున్నారు. అభిషేకము, ఆయన దేవుని యొక్క వెలుగు ఆయన ఒక మార్గాన్ని చూపించేవాడిగా అతన్నాడు. మార్గాన్ని చూపించేది ఏంటి? మనం ఒక మార్గంలో వెళ్ళాలంటే ఏం చూస్తాం మనము? ఒకవేళ ఈవినింగ్ టైం, నైట్ టైమ్స్ మనం ఏమైనా ఇచ్చేసేది ఉందంటే ఏం చూస్తాము? లైట్ చూస్తాం. ఎంత బ్యూటిఫుల్ మార్గమైన లైట్ లేకపోతే మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. ఆ లైట్గా దేవుడు పెడుతున్నాడు. చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ వెలుగుగా జనులు కనులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు, నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారంట. హల్లెలూయా. దేవుడు ఒక పని అప్పగిస్తున్నాడు, మన సంఘానికి ఒక పని అప్పగిస్తున్నాడు. నువ్వు లేచి వెలుగుగా ఉండు అంటున్నాడు. దేవుని యొక్క మహిమ నీ పైన ప్రకాశింపనిమ్మని అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే హగ్గయిలో అదే మాట్లాడుతున్నారు. ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని నేలను నేను కంపింపజేతును. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. హల్లెలూయా. నేను ఈ మందిరమును
మహిమతో నింపుతా అంటున్నాడు దేవుడు. గ్లోరీ 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 అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి మందిరాన్ని మహిమతో నింపుతాడు. దేవుడు ఆత్మకార్యం జరిగిస్తాడు. ఇక్కడ మనము ఊహించని దానికన్నా ఎక్కువగా చేస్తాడు. లాస్ట్ వీక్ కూడా దేవుడు మాట్లాడాడు. ఒక వేరే ఒక ఎరా వస్తుందంటే ఒక తరం వస్తుంది. ఏంటంటే అది పరిశుద్ధాత్మ సమయము, పరిశుద్ధాత్మ కార్యములు, డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ దేవుడు విడుదల చేస్తున్నా అని చెప్పాడు. నమ్మితే మనము అది చూస్తాము. మీరు నమ్మితే దేవుడి మహిమను చూస్తారని యేసుప్రభు నోటి నుంచి వచ్చిన మాటలు. అవును, పునరుద్ధానం ఒకరోజు జరుగుతుంది, నేను నమ్ముతున్నానని అంటుంది. కానీ ఏం చెప్పాడు యేసుప్రభు? నీవు నమ్మితే ఈరోజు దేవుని మహిమను చూస్తావు. ఈరోజు, హల్లెలూయా, ఈరోజు మనం దేవుని మహిమను చూస్తాం. ఈరోజు మన లైఫ్లో దేవుని కార్యాలు ఆరంభమవుతాయి. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు మన లైఫ్లో ఆరంభమవుతాయి, ఎప్పుడో కాదు, ఈరోజు ఒకవేళ మనం నమ్మితే. ఇక్కడ దేవుడు అంటున్నాడు. అయితే ఇక్కడ వారి ఇష్టమైన విషయాలు తేబడతాయి. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఆమేన్. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అంట. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుడు మాట మరలా చెప్తున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు, సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మనం ధైర్యం తెచ్చుకొని పని సాగించాలి. మనం భయపడద్దు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన ఆత్మ మన మధ్యలో. ఇంకేమి వాగ్దానాలు కావాలి? ఇంకా దేనికోసం మనం ఎదురు చూస్తున్నాం? వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? మనల్ని మనం అడుగుదాం. వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? అడగండి, మిమ్మల్ని మీరు అడుక్కోండి. దేనికోసం నేను ఎదురు చూస్తున్నా? ఇంకా ఏం కావాలి నాకు? ఇంకా వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? వాట్ ఆమ్ ఐ వెయిటింగ్ ఫర్? ఎవరైతే ధైర్యముతో పూనుకొని, వారికి శక్తి చాలా తక్కువ ఉండొచ్చు, వారు ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకున్నారో వారు ఏమంట దేవుని యొక్క గొప్ప కార్యాలు వారు చూశారు. చాలా ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్. ఆ ఇన్సిగ్నిఫికెంట్ అంటే ఏ పేరు ఏ ఇది లేని వారిని గురించి ఆలోచిస్తే నాకు మరియా, యేసుప్రభు తల్లి గుర్తొస్తుంది. ఒక కన్యక, ఆమె చిన్న ఆమె ఎంత గొప్ప పనికి పూనుకుంది, ఎంత ధైర్యం చేసింది, ఎంత తెగించింది. రాళ్లతో కొట్టి చంపబడాలి. తన భర్త యోసేపు, ఆయన నీతిమంతుడు. ఆయన ఏమనుకున్నాడంట? నీతిమంతుడు కాబట్టి సైలెంట్గా ఆమెను వదిలేద్దాం అనుకున్నాడంట. ఆ కాలంలో అట్లా వదిలేయబడడం ఎంత అవమానకరం. కానీ ఆమె ఏం చేసింది? ధైర్యం చేసింది. హల్లెలూయా, ధైర్యం చేసింది. యేసు ప్రభువుని, ఆ వెలుగుని లోకంలోకి తీసుకురావడానికి ఆమె ధైర్యం చేసింది. ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసింది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా ఆత్మ మీ మధ్యలో ఉంది, మీరు భయపడకండి అంటున్నాడు. హల్లెలూయా. మీరు ధైర్యం తెచ్చుకొని పని చేయండి అంటున్నాడు. మీకు ఇవ్వబడిన పని, నాకు ఇవ్వబడిన పని, మనందరము కనుక ఒక్క ఇదిగా మనం చేస్తే మనం చూస్తాం దేవుడు ఏం చేయబోతున్నాడు. తర్వాత చూద్దామా 9వ వచనం. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. అయితే ప్రొవిజన్ ఎవరిదంట? వెండి బంగారాలన్నీ ప్రొవిజన్ ఆయనవి. ఏమి చేయాలో అనేది దేవుడు ఇస్తాడు. ఎంత అనేది అవసరం, ఎంత అవసరం ఉంటే అంత ఇస్తాడు. ఎంత అవసరం ఉంటే అంత ఇస్తాడు. నేను మన డేవిడ్ యాంగిచో గారు ఒక మెసేజ్ వింటా ఉన్నాను. అది ఫైనాన్సెస్ గురించే, కానీ అది మనం ప్రతి దాంట్లో మనము దాన్ని వాడచ్చు. మన విశ్వాసంతో మనం రిలీజ్ చేయాలంట. మాటలు రిలీజ్ చేస్తూ ఉండాలి, పలుకుతూ ఉండాలంట. పలికిన వెంటనే ఏం అయిపోదంట. ఎందుకంటే విత్తనం పడి మొలకెత్తడానికి కొద్ది సమయం పడుతుంది కదా. సో అంటున్నాడు ఆయన, అయితే మనము ఆ పలకడం అనేది మానకూడదంట. ఒక్కసారి పలికేసి ఇంకా రాలేదు, ఏం జరగలేదు, రెండోసారి ఇంకా జరగదు కాదు. మనం అంటూ ఉంటే అట్మాస్ఫియర్లో ఏదో జరుగుతుందంట. హల్లెలూయా. అవును, ఆ వాతావరణంలో ఏదో మార్పు వస్తుంది, ఏదో అట్మాస్ఫియర్లో జరుగుతుందంట. ఆ వాక్యము తన పని చేయడం స్టార్ట్ చేస్తుందంట. మనం ఏం చేయాలి? కొద్దిగా సమయం ఇవ్వాలి, కానీ మనం ఓర్పుతో మనం ఆ పని జరిగించాలి. మనం ఒప్పుకుంటూ ఉండాలి, రిలీజ్ చేస్తూ ఉండాలి. మనం అన్నీ ఇన్స్టెంట్గా జరిగే రోజుల్లో ఉన్నాం, కానీ ఇన్స్టెంట్ దేవుని దాంట్లో ఉండదు. దేవుడు ఇన్స్టెంట్గా చేయలేడా? చేయగలడు. ఏదైనా హఠాత్తుగా దేవుడు చేయలేడా? చేయగలడు. కానీ ప్రతిదానికి ఒక క్రమము పెట్టాడు దేవుడు. ఆ క్రమము, ఆ యొక్క సమయమును పాటించాలి. ఒక విత్తనము విత్తబడిన తర్వాత అది బయటికి మొలకెత్తడానికి, జీవము రావడానికి, ఒక నూతనత్వం రావడానికి కొద్ది సమయం పడుతుంది.
అది మొత్తము సరెండర్ అయిపోయి ఆ భూమిలో సరెండర్ అయిపోయిన తర్వాత అది బయటికి వస్తుంది, జీవముగా కొత్తదిగా వస్తుంది, ఎంతో పొటెన్షియల్తో వస్తుంది, ఎంతో బలము కలిగిందే వస్తుంది అనమాట. దాంట్లో ఎంతో పొటెన్షియల్ ఉంటుంది. అది చావకపోతే అది ఒక్కటిగానే ఉంటుందంట. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు సమర్పించుకోండి, నాకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి అంటే ఏదో ఆయన ప్లెజర్. కొంతమంది ఉంటారు కదా నాయకులు, లేకపోతే బాసెస్, మనం వర్క్ చేసే దగ్గర మనము చాలా హ్యూమిలేట్ చేయబడితే వాళ్ళు ఏం చేస్తారు, సంతోషిస్తారు, వీళ్ళకి తగ్గింది. ఇప్పుడు నేను చూడండి, వారి ఈగో సాటిస్ఫై అవుతుంది అనమాట. ఎంత మనని హ్యూమిలేట్ చేస్తారు. దేవుడు ఆ విధంగా చూస్తున్నాడా? కొన్నిసార్లు మనం దేవుని అదే విధంగా అనుకుంటాం. దేవుడు నన్ను ఎందుకు ఇంత తగ్గించుకోమన్నాడు, ఎందుకు ఇంత సరెండర్ అవ్వమంటున్నాడు? నా మంచికే దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వు అది చేస్తే నువ్వు చనిపో, నువ్వు కంప్లీట్గా దేవుని యొక్క చిత్తానికి నిన్ను లోబరుచుకొని నువ్వు చనిపోయిన విధముగా నువ్వు ఉంటే దాని నుంచి ఒక నూతనత్వాన్ని, దాని నుంచి ఒక గొప్ప పొటెన్షియల్ గల దాన్ని దేవుడు లేపుతాడు పైకి. హల్లెలూయా. దానిలో నువ్వు ఊహించినటువంటి ఆ ఒక్క గింజ ఒక్కటిగానే ఉండొచ్చు, కానీ అది ఎప్పుడైతే మొలకెత్తుతుందో దానిలో అలాంటి 1000 విత్తనాలు ఉంటాయి. హల్లెలూయా. 1000 విత్తనాలు ఉంటాయి. దానికి ఆ కెపాసిటీ ఉంది. ఆ చెట్టు ఎదుగుతున్నా కొద్దీ దాంట్లో వచ్చే ఫలములో ఒక 4 ఉండొచ్చు. ఆ ఫలము అది ఎదుగుతూ ఉంటే ఎన్నో ఫలాలు వస్తాయి, ఎన్నో కాపులు కాస్తుంది. హల్లెలూయా. ఆ విధముగా దేవుడు చేస్తాడు. మనకి అనిపించవచ్చు ఈ సమయంలో సరెండర్ చేయండి, ఈ సమయంలో మిమ్మల్ని మీరు అప్పగించుకోండి, ఇది ఎందుకు మాకు జరిగింది, మేమే ఎందుకు అనిపించవచ్చు. కాదు. దేవుడు మనం అది యోగ్యతగా ఎంచుకుందాం, మనం అది ధన్యతగా ఎంచుకుందాం. దేవుడు మనకి ఈ సమయంలో మనని అప్పగించుకోమన్నప్పుడు దేవుడు ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆ గొప్ప కార్యం మనం రిసీవ్ చేసుకుందాం. ఆ గొప్ప కార్యము నాలో జరగాలి ప్రభువ. పట్టుదల కలిగి ఉందాం. మనం వేరే విషయాల పట్టుదల ఉంటుంది మనకి, దేవుని విషయాల పట్టుదల కలిగి ఉందాం. పట్టుదల కలిగి దేవుని వెంబడించిన వారు ఎవ్వరు కూడా సిగ్గుపరచబడలేదు. హల్లెలూయా. రూతు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, రూతు ఏంటి, ఒక మోయాబీరాలు. ఆమెకు అసలు దేవుని ఏమంటారు ఆ యొక్క జీనియాలజీలో రావడానికి ఏ అర్హత లేదు. కానీ ఏం చేసింది, ఆమె సడన్గా ఆమె యొక్క జీవితం షిఫ్ట్ అయిపోయింది. హల్లెలూయా. షిఫ్ట్ అయిపోయింది. దేవుడు మన లైఫ్ని కూడా షిఫ్ట్ చేయడానికి చూస్తున్నాడు. ఆమె ఏమంది, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడ చనిపోతావు నేను అక్కడ చనిపోతాను. షీ వాజ్ రెడీ టు లూజ్ హర్ ఐడెంటిటీ. తనకున్న పేరు, ఒక మోయాబీరాలన్న పేరు తను ఇచ్చివేయడానికి, తన సొంత ఇంటి పేరు ఇచ్చివేయడానికి, తన సొంత ఐడెంటిటీ తుడిచివేయడానికి తను రెడీగా ఉంది. మనం రెడీగా ఉన్నామా? ఎంతవరకు రెడీగా ఉన్నాం? షీ వాజ్ రెడీ టు డై టు హర్ సెల్ఫ్. ఈ యొక్క ప్రాంతంకి కొత్తగా వచ్చినప్పుడు ఆమెకి ఎవరైనా ఆమెకి ఒక విచిత్రంగా చూస్తుంటారు, ఈ మోయాబు స్త్రీ ఇక్కడ ఈ నయోమి దగ్గర ఏమీ లేదు కానీ ఈమె ఎందుకు వచ్చి ఉంటుంది ఇక్కడికి? నయోమి దగ్గర ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా? ఏమీ లేవు. ఆమె బిట్టర్నెస్తో ఉంది. నన్ను మారా అని పిలవండి, నయోమి అని పిలవద్దని. దేవుడు ఏమని పెట్టాడు, నయోమి అంటే స్వీట్నెస్, దాన్ని తీసేసి మారా, చేదు అని పెట్టమంది. ఆమె ఆ బిట్టర్నెస్ ఆమెతో ఫుల్ నిండి ఉంది. కానీ దేవుడు ఏం చేశాడు, ఆమెతో పాటు ఉండి సమస్తమును సమర్పించుకున్న రూతును ఆశీర్వదించాడు. హల్లెలూయా. మనం అనుకోవచ్చు మనని దేవుడు చూడట్లేదు, కానీ మనం చూస్తున్నాడు, మన కమిట్మెంట్ చూస్తున్నాడు, మనం నిలబడింది చూస్తున్నాడు, మనం ఆయన వాక్యానికి ఎంత లోబడతామో చూస్తున్నాడు. ఇక్కడ చూస్తే ఆయన మరి ఇక్కడ ఏంటి, వెండి నాది, బంగారం నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. అన్ని ప్రొవిజన్ ఆయనది. ప్రొవిజన్ ఎవరిది? దేవుడిది. మనం ఏం చేయాలి? జస్ట్ అది మనం చెప్పిన పని చేయడానికి రెడీగా ఉండాలి. ప్రొవిజన్ ఎవరు పంపిస్తారు? దేవుడే పంపిస్తాడు. ప్రొవిజన్ దేవుడే ఇస్తాడు. సారా మరి పిల్లల్ని కనవలసిన ఆ యొక్క సమయాన్ని దాటిపోయింది. తన గర్భాన్ని తెరిచింది ఎవరు? దేవుడే. హల్లెలూయా. రాహేల్ని చూచి అంటే దేవుడు ఏం చేశాడంటే ఆమె గర్భాన్ని తెరిచాడంట. మన దేవుడు చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఎల్ రోహి, ఆయన చూస్తున్నాడు మనని. ప్రొవిజన్ నాది అంటున్నాడు. నీకు 10 టన్నుల బియ్యం కావాలంటే 10 టన్నులు ఇస్తాడు. 100 టన్నులు కావాలంటే 100 టన్నులు ఇస్తాడు. 1000 టన్నులు కావాలంటే 1000 టన్నులు ఇస్తాడు. ఒకసారి మేము ఒక పాస్టర్ గారి సాక్ష్యం విన్నాం. ఏమీ లేని చోట ఆ ప్రాంతానికి దేవుడు వెళ్ళి సంఘం స్టార్ట్ చేయమంటే ఆయన చేశాడంట. ఆయన చేశాడు. అక్కడ ఏమీ లేదంట, ఉట్టి జస్ట్ ఒక ల్యాండ్, ఒక ఇది.
అక్కడికి వెళ్ళి చెప్తే అక్కడ వెళ్ళి ఆయన ఉంటే లారీల్లో తండలుగా జనాలు తరలి వచ్చారంట అక్కడికి సంఘానికి అటెండ్ అవ్వడానికి. ఏమి లేదు, ఉట్టి జస్ట్ భూమి. ఈ ప్లేస్కి దానివల్ల ఆ సంఘం వల్ల ఆ ప్లేస్కి రికగ్నిషన్ వచ్చింది. ఆ సంఘం వల్ల ఆ యొక్క దీనికి వచ్చింది. ఉట్టి దేవుని యొక్క మాట పట్టుకొని వెళ్ళిన వాళ్ళ దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆ మాట పట్టుకోవాలి. వెండి నాది బంగారు నాది. మనుషుని రప్పించడం అనేది ఆయన పని, కార్యం చేయడం అనేది ఆయన పని. మనం ఏం చేయాలి? ఎక్కడ దేవుడు ఉండమంటే ఏమి చేయమంటే అది సిగ్గుపడకుండా సిగ్గు విడిచి కొన్నిసార్లు చేయాలి. మనకు చాలా ఎంబారాసింగ్ అనిపించవచ్చు. ఎవరైనా పాట పాడలేని వాళ్ళని పాట పాడమంటే ఏమనిపిస్తుంది? అయ్యో నన్ను అందరు చూసి అవమానిస్తారేమో, అయ్యో నవ్వుతారేమో నా పైన. కానీ అయినా కానీ నన్ను దేవుడు పాడమంటే నేను నిలబడి పాడతా. దేవుడు సాక్షి చెప్పమంటే అయ్యో ఈ చిన్న విషయం చెప్పడానికి ఏమనుకుంటారో అందరూ. ఫస్ట్ ఎక్కడ పోతుంది? దేవుడు ఏమంటున్నాడు అని కాదు, అందరు ఏమనుకుంటారు. ఇదే మన ఫస్ట్ రెస్పాన్స్. అందరి గురించి కాదు, నిన్ను కన్న తండ్రి, నిన్ను ఈరోజు నిలబెట్టిన యేసయ్యని గురించి మనం ఆడదాం. ఆయన నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. అవంటే నాకు చాలా ఇష్టం. కొన్ని పరిస్థితులను బట్టి ఒకరోజు నేను ఏడుస్తూ ఉన్నా, అయ్యో నా తండ్రి ఉంటే, నా తండ్రి నిజంగా మంచిగా సామర్థ్యత గలవాడు ఉంటే ఇలా జరిగేదా అంటే దేవుడు అప్పుడే నాతో మాట్లాడాడు. నేను ఈ లోకపు తండ్రులు కొంచెం సేపు ఉంటారు, తర్వాత ఉండరు, కానీ నేను నిత్యుడగు తండ్రిని, నిత్యత్వం నుంచి నిత్యత్వము నీతో నేను ఉండేవాడిని, నేను నీ నిత్యుడైన తండ్రిని అన్నాడు. హల్లెలూయా. ఆ నిత్యుడైన తండ్రి మనకు ఉండగా మనకు భయం ఏంటి? మనకు దిగులేంటి? శ్రమలు ఉండవని చెప్పలే. ఎన్నో శ్రమలతో దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలని దేవుని వాక్యంలో ఉంది. కానీ ఆ శ్రమలకు మనం ఎలా స్పందిస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. దేవుని యొక్క బిడ్డలు స్పందించే విధానము, ఈ లోకం స్పందించే విధానం వేరేగా ఉంటుంది. దట్స్ వాట్ డిఫరెన్షియేట్స్ యూ. అదే వ్యత్యాసం. మనం స్పందిస్తున్నాం, ఏం చేస్తున్నాం. నెక్స్ట్ చదవమా, 9వ వచనం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించును. హల్లెలూయా. ఇప్పటి వరకు ఏం చెప్పాడు? మీరు నిరుత్సాహపడుతున్నారు, మీరు ఏమనుకుంటున్నారు? మీరు నీరసించిపోతున్నారు. అయ్యో మాకేంటి, మా పరిస్థితి ఏంటి అనుకుంటున్నారేమో. ఇంతకుముందు మందిరపు మహిమ ఎలా ఉండేది, ఎంతమంది ఉండేవాళ్ళు, అవన్నీ డజంట్ మ్యాటర్. మనము దేవుని చిత్తము చేయడానికి, దేవుని పని చేయడానికి మనం పూనుకుంటే దేవుడు మన పక్షాన్నాడు. ఏమంటున్నాడు? కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని ఏం చెప్తున్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముచున్నారు? నేను మాట నమ్ముచున్నాను. ఆమేన్. అవును ప్రభువా, ఖచ్చితంగా ఈ యొక్క కడవరి మందిరపు మహిమ మునుపటి మందిరపు మహిమను మించును. నాకు ఈ మాటలు క్లియర్గా తెలుగులో పలకడానికి కూడా రాదు, కానీ నమ్ముతున్నా. నేను స్ట్రాంగ్ అని కాదు, కానీ నా దేవుడు చాలా బలమైన వాడు. నాకేదో శక్తి సామర్థ్యాలు లేకపోతే నాకు చాలా ఎబిలిటీ ఉందని నేను ఇక్కడ నిలబడట్లేదు. మీలో ఉన్న వాళ్ళు నాకన్నా ఎంతోమంది చాలా చక్కగా వాక్యం చెప్పగలరు, వాక్యం చదవగలరు, కానీ దేవుడు ఇక్కడ నిలబెట్టాడు. ఎందుకో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన పనికి కొన్నిసార్లు నేను అంత ఎఫెక్టివ్గా చేయలేకపోవచ్చేమో, కానీ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను, నిలబడడానికి నేను ఇష్టపడుతున్నాను. అది అవమానం కానీ, నింద కానీ, ఏమన్నా కానీ నా దేవుడు చెప్పింది నేను చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆమేన్. మీరు ఇష్టపడుతున్నారా? ఎస్, ఒప్పుకోండి. మీరు ఆయన నేను ఇష్టపడుతున్నాను దేవా, నీ పని చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. నువ్వు ఏ పని అయితే నా కోసం సిద్ధపరచో అది చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆ కడవరి మందిరపు మహిమ మునుపటి మందిరపు మహిమను మించును. అలా అంటే మనము అనుకోవచ్చు ఓ అప్పటిలాగే అవుతుందని, కానీ మనము హగ్గయి సమయంలో చూస్తే ఆ మందిరము సైజులో చిన్నదంట, అంత గ్లోరియస్గా ఏం లేదంట. కానీ ఆ మందిరంలో ఎవరు ప్రవేశించారు తెలుసా? యేసయ్య ప్రవేశించారు. హల్లెలూయా. ఆ మందిరంలో ఎవరు ప్రవేశించారు? యేసయ్య ప్రవేశించారు. కాబట్టి దాని యొక్క మహిమ ఏ మందిరపు మహిమ కన్నా అధికంగా ఉంది. ఆ మహిమ ఇప్పుడు యేసయ్య ఈ మందిరంలో ఉన్నాడు, మనం ఆ మందిరం. యేసయ్య ఈ మందిరంలో ఉన్నాడు, యేసయ్య మన మధ్యలో ఉన్నారు, యేసయ్య ఈ మందిరంలో ఉన్నాడు.
ఈ ఫిజికల్ మందిరంలో. ఆత్మ సంబంధమైన మందిరముగా, సజీవమైన రాళ్లగా మనం కట్టబడుతున్న ఆ మందిరంలో దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ కడవటి మందిరపు మహిమ మునుపటి మందిరపు మహిమను మించును. నేను నమ్ముతున్నాను, అది జరుగుతుంది. ఆమేన్. దేవుడు చేస్తాడు ఆ కార్యం. దేవుడు చెప్పింది చెప్పినట్టు నెరవేరుస్తాడు. అది ఏం అబ్రహాముగా మార్చబడ్డప్పుడు ఈయనకు ఒక్క సంతానం కూడా లేదు. సంతానం కనే ఏజ్ కూడా దాటిపోయాడు. ఈయన అబ్రహాం అని బాగానే పేరు పెట్టుకున్నారు. కొంతమంది పేర్లు చూసి కొంతమంది ఎక్కిరిస్తారు కదా, అబ్బో ఈయనకి. కొంతమంది నేను చూసా యేసు అని పేరు పెట్టుకుంటారు కానీ వారి లైఫ్ మొత్తము వేరే డైరెక్షన్లో ఉంటుంది. కానీ మనము అంత ఇది కాదు. దేవుడు ఒక పేరు పెట్టి పిలిచిన తర్వాత ఖచ్చితంగా ఒక్క టైంలో టచ్ చేస్తాడు, ఖచ్చితంగా కార్యం చేస్తాడు, ఖచ్చితంగా మాట ఇచ్చింది నెరవేరుస్తాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నమ్ముచున్నారా? ఈ కడవరి మందిరపు మహిమ మునుపడి మందిరపు మహిమను మించును. ఇదే యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా. ఎస్ జీసస్, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ప్రభువా. ఇది నా ప్రార్థన. మనం ఆయనకి ఇంకా సమీపంగా వెళ్తున్న ఏమవుతుంది, ఇంకా ఆయన మహిమ ఎక్కువగా 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 అవుతూ ఉంటుంది. అందుకే మనం ఆ డైరెక్షన్లో వెళ్తున్నాం, వేరే డైరెక్షన్లో వెళ్తున్నాం చూసుకోవాలి. అంత గొప్ప జ్ఞాని అయిన సొలొమోను ఏమన్నాడు చివరిగా చూద్దామా? ప్రసంగిలో లాస్ట్ వచనం చదువుదాం ఒక్కసారి. చదువు లాస్ట్ ఇది ఒక్కటే నేను చెప్తున్నా అంటాడు కదా, దేవుని భయపడి. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ఇక్కడ మనం చూస్తే ప్రసంగి 12వ అధ్యాయము 13వ వచనం కదా. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. అన్నీ చెప్పాడు ఆయన, మహాజ్ఞాని కదా. చాలా సామెతలు రాశాడు, ప్రసంగిలో ఎన్నో విషయాలు చెప్పాడు. తర్వాత అంటున్నాడు ఇదన్నీ చెప్పడం అయితే దాని తర్వాత సమ్మరీ ఇదే అంటున్నాడు. సమ్మరీ అంతా మనం ఒక లెసన్లో ఏం చేస్తాం, మెయిన్ పాయింట్స్ ఇస్తాం కదా. మెయిన్ పాయింట్ ఇదే అంట. ఏంటంటే అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఆయన కట్టడాలను అనుసరించి, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. మానవ కోటికి ఇదే విధి అంటే ఇంగ్లీష్లో ఏముంది, దట్ ఈస్ ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్. నా డ్యూటీ ఏంటంటే దేవుడి కట్టడాలని అనుసరించి, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండి దేవుడి కట్టడాలను అనుసరించి నడవడం అంట. ఇదే దిస్ ఈస్ ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ అని ఉంది ఇంగ్లీష్లో. ఇదే మానవ కోటికి ఇదే విధి. ఇంకంతే, ఒక్క మాటలో చెప్తున్నాను ఆయన. మానవ కోటి ఒక్కటే ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుడు చెప్పిన విధులను కట్టడాలను అనుసరించి నడుచుకోవాలను. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. గూఢమైన ప్రతి అంటే గూఢమైందంటే దాగి ఉన్నవి ఏమన్నా ఉంటే అవన్నీ ప్రతి విషయం అది మంచిదే కానీ చెడుదే కానీ ప్రతి క్రియ అంటే ఆయన ఏం చేస్తాడంట, తీర్పులోనికి తెస్తాడంట. కాబట్టి మానవాళికి ఇదే విధి. దిస్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ మ్యాన్. ఏది గుర్తుండపోయింది గుర్తుపెట్టుకోండి. దిస్ ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్. ఏంటంట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుడు కట్టడాలను అనుసరించి నడుచుకోవాలి. హల్లెలూయా. దేవుడు కట్టడాలను అనుసరించి నడుచుకోవాలి. మనం నేర్చుకున్న సంగతులను మర్చిపోవాలని కాదు, కట్టడాలను అనుసరించి మనం నడుచుకోవాలి. దేవుడు చూపించే మార్గాలను మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎవ్వరు కూడా దేవుడి మార్గాల్ని వెతికిన వారు నశించిపోలేదు. హల్లెలూయా. ఎవ్వరు దేవుడి మార్గాలను ఎవరైతే వెతుకుతారో ఖచ్చితంగా వారి లైఫ్స్లో దేవుడు పర్పస్ నెరవేరుస్తారు. సౌలు మధ్యలోనే హోప్ వదిలేసుకున్నాడు, కానీ దావీదు వదులుకోలేదు. పాపంలో పడిపోయాడు. భయంకరంగా ఆయన మరి సొంత కుమారులే ఆయన తరిమారు. ఎవరిని తండ్రిగా భావించిన సౌలే ఆయనని వెతికి చంపాలనుకున్నాడు. కానీ ఏం చేశాడు, ఆయన ధైర్యము కోల్పోలేదు. దావీదు గురించి ఒక మాట రాయబడదు, తనకు తానుగా ధైర్యం తెచ్చుకున్నాడంట. హల్లెలూయా.
ఇది విల్సన్ బ్రదర్ చెప్పినప్పుడు నేను ఫస్ట్ టైం విన్నా. దావీదు తనకు తానుగా ధైర్యం తెచ్చుకున్నాడంట. హల్లెలూయా. మనకు మనం ధైర్యం తెచ్చుకోగలమా? ఎవరిని బట్టి ధైర్యం? నీకు నాకు ఎవరిని బట్టి? ఈ లోకంలో దేని బట్టి ధైర్యం తెచ్చుకుంటారు? వారికి ఉన్న బలగాన్ని బట్టి, వారికి ఉన్న ఆస్తులను బట్టి, వారికి ఉన్న డబ్బును బట్టి వారికి అది ధైర్యం. మనకెవరు ధైర్యము? దేవుడే నాకు ధైర్యం. హల్లెలూయా. అందుకే అన్నాడు, నేను మీ మధ్యలో ఉన్నాను, మీరు ధైర్యం తెచ్చుకోండి, మీరు భయపడకండి, నా ఆత్మ మీ మధ్యలో ఉంది, పని జరిగించండి. హల్లెలూయా. పని జరిగించండి. మనం అధైర్యపడకూడదు. చిన్నప్పుడు సండే స్కూల్లో ఉన్నప్పుడు లిడ్డి ఒక మాట చెప్పింది. ఏంటి? నీతివంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. చిన్నదైన దాన్ని నోటి నుంచి మాట అది చాలా మంచిగా అనిపించింది. అది ఎప్పటికీ నాకు గుర్తుంటుంది. ఎందుకంటే నిజముగా నీతిమంతులు, దేవుని నీతిమంతులు ఎవరు? ఏదో నీతి కార్యాలు చేసిన వాళ్ళు కాదు. నీతిమంతులు ఎవరంటే దేవుడిని నమ్మిన వాళ్ళు, దేవుడు ఏమైనా చేయగలడు అని నమ్మిన వాళ్ళు నీతిమంతులు. వాళ్ళంట సింహం వల్ల ఎట్లా ఉంటారంట? ధైర్యంగా ఉంటారంట. దావీదు ఏం చేశాడు? గొలియాతుని చూసి భయపడని నీతిమంతుడు ఆయన. హల్లెలూయా. దావీదు గొలియాతుని చూసి భయపడలేదు. అందరూ ఏం చేస్తారు? ఆయన అన్నలు అందరూ ఏం చేస్తారంట? దాక్కుంటున్నారు. 40 రోజుల నుంచి వాళ్ళు చేసే పని అదే. తింటున్నారు, దాక్కుంటున్నారు, తింటున్నారు, దాక్కుంటున్నారు. వారికి ఇవ్వబడ్డ నియమింపబడ్డ పని వాళ్ళు చేయలేదు. ఏం చేయాలి? వెళ్ళి పోరాడాలి. పోరాడలేదు. కానీ ఆహారం మానేస్తారా? మానేయలేదు. పనులు మానేస్తారా? వాళ్ళ సొంత పనులు చేసుకున్నారు. కానీ వారు ఏ పని అయితే చేయాలో ఆ పని చేయలేదు. ఎంత సాడ్ థింగ్. దేవుని ఆలోచనలు మన పట్ల ఎన్నో ఉన్నాయి. ఆ ఆలోచనలు మనం ఎన్ని నెరవేరుస్తున్నాం? లాస్ట్ వీక్ మనం ధ్యానించింది. దేవుడు అంటున్నాడు, ఈ కడవరి మందిరపు మహిమ మునుపటి మందిరపు మహిమను మించును. ఆమేన్. మించును. ఇదే యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో ఉన్నాడు. ఆయన ఆత్మ నీ మధ్యలో ఉంది. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన మనల్ని దర్శిస్తున్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఏం కావాలి? ఆయన ప్రొవిజన్ చూసుకుంటాడంట. ప్రొవిజన్ ఆయన చూసుకుంటాడు. కానీ నీ వంతు పని నువ్వు చేస్తున్నావా? నా వంతు పని నేను చేస్తున్నానా? నేనేమి ఇవ్వాలో దేవుని దగ్గరికి అది తీసుకొని వస్తున్నానా? వాట్ ఈస్ దట్? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ప్రార్థనలో ఒకరోజు మీ ఇస్సాకుని మీరు బలిపీఠం మీద పెట్టమని అడిగారు. ఏది మీ ఇస్సాకు? అది బలిపీఠం మీద. ఎందుకు పెట్టమంటాడు దేవుడు? ఆశీర్వదించడానికి. ఇస్సాకు అబ్రహాం దగ్గర ఉంటే, తన రొమ్మున ఆనుకొని ఉంటే తనకొక్కడికే ఆశీర్వాదకరంగా ఉండేవాడేమో, తనకొక్కడికే ఇదిగా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే దేవుడికి ఇచ్చాడో దేవుడు దాన్ని ఆశీర్వదించి గొప్పగా చేసేసాడు. ఏదైనా దేవుడు తనకు అప్పగించమంటే దాన్ని ఏం చేస్తాడైనా? మల్టిప్లై చేస్తాడు. మనం ఊహించిన దానికన్నా, అడిగిన దానికన్నా అత్యధికంగా చేస్తాడు. హల్లెలూయా. మనం ఏదైతే పట్టుకుంటున్నామో, ఏదైతే బిగ్గరగా పట్టుకున్నామో, దేవుడు అంటున్నాడు, అది నాకు నువ్వు అప్పగించు, నేను బ్లెస్ చేస్తా. అప్పగించమనేది నేనేదో నా ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వడానికి కాదు అంటున్నాడు దేవుడు. ఏదో అబ్బా నేను దేవుడినని ఆయన నిరూపించే అవసరం ఏం లేదు. ఆయన నువ్వు ఒప్పుకున్నా, నేను ఒప్పుకున్నా, నువ్వు ఒప్పుకోకపోయినా, నేను ఒప్పుకోకపోయినా ఆయన దేవుడే, సర్వ సృష్టికి సృష్టికర్త. ఒక్కసారి మనం ఇది కీర్తనలు 24వ అధ్యాయం కొన్ని వచనాలు చదివి ప్రార్థన చేసుకుందాం. మొదటి వచనం చదవను. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఎవరివంట? భూమి దాని సంపూర్ణత, లోక నివాసులు ఎవరి వాళ్ళంట? యెహోవావే. యెహోవావే. ఒప్పుకుందాం మనం. ఎవరివంట అవి? యెహోవావే. నెక్స్ట్, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాని స్థిరపరిచెను. ఆయన సముద్రం మీద ఏం చేశాడంట? పునాది వేశాడంట. ప్రవాహ జలముల మీద దాని స్థిరపరిచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? అయితే యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు,
నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే. వ్యర్థమైన వాటి అందు మనసు పెట్టక. ఈ మాట అన్నప్పుడు నాకు ఎలీషా ప్రవక్త గుర్తొస్తున్నాడు. ఏలియా ఎత్తబడే సమయం వస్తున్నప్పుడు చాలామంది చాలా విషయాలుగా డిస్ట్రాక్ట్ చేయాలనుకున్నాడు. అయ్యో, నువ్వు నమ్మిన ఇన్ని సంవత్సరాలు నువ్వు సేవ చేసిన ఆయన ఎత్తబడుతున్నా అంటే మరి నీకేంటి, నీ పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఏమన్నారు, వాళ్ళందరినీ ఊరుకోమని చెప్పి ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఒక్కటే ఉంది. ఏంటి, నా యజమాని నన్ను నడిపిస్తున్నా, నేను ఎవరికైతే నేను ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేశానో ఆ వ్యక్తి నుంచి నేను ఏది పొందుకోవాలి, ఏం పొందుకోవాలి, రెండంతల అభిషేకం. ఆయన చాలా ఒక ట్రిక్కీ ఇది పెట్టాడు. ఒకవేళ నేను ఎత్తబడడం నువ్వు చూస్తే అప్పుడు నీకు అభిషేకం. గ్యారంటీ ఇచ్చాడా? గ్యారంటీ ఏం లేదు. గ్యారంటీ ఇచ్చాడా ఎలీషాకి? నువ్వు నన్ను వెంబడించి నేను నీకు ఇస్తాను, వాళ్ళు ఎవరు రావట్లేదు కదా, నువ్వు వస్తున్నావు, సో నువ్వు యు ఆర్ ద యాపిల్ ఆఫ్ మై ఐ, కాబట్టి నేను నాకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి నేను నీకు ఇచ్చేస్తాను అనలేదు. ఇఫ్ అంటే అలా అవుతే రావచ్చు, రాకపోవచ్చు, రాకపోవచ్చు. అవకాశము, ఆయన డబుల్ పోర్షన్ ఆఫ్ అభిషేకం రావచ్చు, రాకపోవచ్చు. యోర్దాను దాటి అటువైపు వెళ్తే, యోర్దాను ఎట్లా దాటాడు? ఎలీషా ఎలా దాటాడు యోర్దాను? ఏలియా తనకున్న దుప్పటిని తీసుకొని యోర్దాను కొడితే అంటే అది 2 పాయలుగా విడిపోతుంది అంట. హల్లెలూయా. అప్పుడు దాంట్లో నడిచెళ్తాడు. ఎంత ధైర్యం ఉండాలి! రిటర్న్ వస్తానో రావడానికి ఏం అవకాశం ఉంటుందో తెలియదు, కానీ ధైర్యంతో ఆయన ముందుకు సాగాడు. ఎందుకంటే ఆయన ఫోకస్ ఒకటే ఉంది, ఏంటంట, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను హృదయమును కలిగి ఉండువాడే. వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టలేదైనా, వీళ్ళ మాటల పైన మనసు పెట్టలేదు. చాలాసార్లు మనం డిస్ట్రాక్ట్ అయిపోతాం, మన ఫోకస్ పోతుంది. వాళ్ళేదో చెప్పారు, వీళ్ళేదో చెప్పారు, కాదు. మనం చూస్తే ఎలీషా ఫోకస్డ్గా ఉన్నాడు. ఆయన మరి కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే అంట. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. వాడు యెహోవా వలన ఏంటంట, ఆశీర్వాదం పొందండి. ఎవరి నుంచి పొందుతారంట? ఆశీర్వాదం. ఎవరైతే దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉంటారో వాళ్ళకి ఏముండాలి? ఆ పర్వతాన్ని ఎక్కగలిగిన వాళ్ళు ఎవరు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగిన. నిర్దోషమైన చేతులు దేనికి గుర్తు? క్రియలకి గుర్తు. శుద్ధమైన హృదయము, శుద్ధ హృదయము కలిగి ఉంటే ఏముంటుంది మన హృదయంలో? ఎవరుంటారు? మన హృదయంలో దేవుడు ఉంటాడు. మనం శుద్ధమైన హృదయం కలిగి ఉంటే దేవుని మనము చూడగలం. 2 విషయాలు. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము పొందును. ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. ఇక్కడ చూడండి, మళ్ళీ వచ్చింది ఈ మాట. ఆయన ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. ఎక్కడ స్టార్ట్ అవుతుందంట? ఆయన సన్నిధిని వెతికేవారు, ఆయన బ్లెస్సింగ్స్ని వెతికేవారు. ఎలీషాని మనం చూస్తాం, బ్లెస్సింగ్స్ని వెతికినప్పుడు ఆయనకి ఏమైనా విరోధంగా జరిగిందో? జరగలేదు. యాకోబుని చూస్తాం, దేవాను నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడువనన్నాడు. ఎన్నో ఆశీర్వాదాలు తీసుకొని వస్తున్నాడు, ఒంటరిగా వెళ్ళాడంట, కానీ ఈజ్ కమింగ్ యాజ్ అ కంపెనీ. ఎంతోమంది సంతానంతో, మరి ఏమంటారు, ఫ్లాక్తోని మరి తిరిగి వస్తున్నాడు. ఆయన రిచ్గానే వస్తున్నాడు, బాహ్యంగా చూస్తే రిచ్ పర్సన్గానే వస్తున్నాడు, కానీ ఆయనకి ఏం కావాలంట? దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలంట. హల్లెలూయా. దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలంట. అందుకే ఆయన ఏమంటున్నారు, ఆయనను ఆశ్రయించి వారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారే. యాకోబు దేవా అని ఎందుకు మెన్షన్ చేస్తారు ఇక్కడ? యాకోబు ఏం చేశాడు? ఆయన సన్నిధిని వెతికాడు. హల్లెలూయా. పోరాడాడంట. మగసిరి కలిగి పోరాడాడంట. ఆయన మగసిరి గలవాడు. నాకు ఇష్టం ఆ మాట చాలా. ఈజ్ అ మ్యాన్. ఒక పిరికివాడైన యాకోబు ఇప్పుడు ఏమయ్యాడంటే ఒక మగసిరి కలిగి పోరాడంటే ఈజ్ అ మ్యాన్ అని నిరూపించుకున్నాడు. ఆయన ఎలా? దేవునితో పోరాడి గెలిచాడంట. హల్లెలూయా. అయితే ఎవరంట? ఆయన సన్నిధిని వెతుకువారే అట్టివారు. ఆయన సన్నిధిని ఎవరైతే వెతుకుతారో వారే అట్టివారంట. ఆ యొక్క పరిశుద్ధమైన పర్వతం పైనకి ఎక్కగలిగినవారు. అందుకే మోషే ఎక్కుతాడు అక్కడికి, మనం చూస్తాం. తర్వాత ఇక్కడ 7వ వచనం చదవండి. నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్సెస్ ఇది. చదవమా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి,
మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. ఇక్కడ చూడండి, మళ్ళీ లేవనెత్తుకోండి. గుమ్మములారా మీ తలను పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మనం ఆ తలుపులు తల పైకెత్తుకొని మనం చూసినప్పుడు ఏం చేస్తారంట, ఆ మహిమగల రాజు ప్రవేశిస్తాడంట. హల్లెలూయా. మనము అదే మన ప్రార్థన, అదే ఇది ఉండాలి. మనం ఎప్పుడైతే ఆయన మార్గాల్ని వెతుకుతామో ఆ మహిమగల రాజు ప్రవేశిస్తాడు. హల్లెలూయా. ఆయన మహిమగల రాజు ప్రవేశిస్తాడు. తర్వాత ఈ మహిమగల ఈ రాజు మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. ఎవరంట ఈ బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి. చాలామంది వచ్చి దేవుడు ఆ యొక్క కోనేటి దగ్గర పడుకొని ఆ యొక్క ఏమంటారు క్రిపుల్ మ్యాన్ లాగా నన్ను వచ్చి ఎవరైనా దాంట్లో పరేస్తారేమో అని ఎదురు చూస్తున్నాను, ఎవరైనా చేస్తాను. కాదు, ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, మనకు ఆ యొక్క డిజైర్ ఉండాలి. నేను లేవాలి, నేను దేవుని కోసం లేచి నిలబడాలి. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు హెల్ప్ చేస్తాడు. మహిమగల మహిమ ఉన్నప్పుడు మరి దేవుడు వచ్చి కొంచెం సహాయం చేయి, నేను లేస్తాను కాదు. ఇక్కడ ఏమంటున్నాడు, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. ఆయన వచ్చి స్వస్థపరిచినప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, లేచి నీ పరుపెత్తుకున్నాడు అని, నువ్వు లే అన్నాడు. యేసుప్రభు వచ్చి సహాయం చేసి చేయబట్టి లేపలేదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు మీ విశ్వాసంలో లేవాలి, అప్పుడు ఆ మహిమగల రాజు ఆయన ప్రవేశిస్తాడు. పురాతనమైన తలుపులు అంటే ఏమైపోయింది, ఇంకా ఇది ఎప్పుడు ఇది అయితే ఊడిపోతుందో అనుకుంటామేమో, కానీ అంటున్నాడు మీకున్న కొంచెం బలంతో ఉంటే, మీకు కొంచెం ఇది ఉండొచ్చు, కానీ మీరు లేవండి. లేస్తే ఏమవుతుందంట, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనండి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. మనం ఎన్నిసార్లు విన్నాం ఈ మాట, సైన్యములకు అధిపతియగు యెహోవా అని. ఈరోజు చాలాసార్లు విన్నాం కదా. ఆ మహిమగల రాజు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. హల్లెలూయా. ఆయనే ఈ మహిమగల రాజు. అది యేసు ప్రభు గురించే మాట్లాడుతుంది. గుమ్మములారా మీ తలను పైకెత్తుకొనండి. హల్లెలూయా. మహిమగల రాజు ఆయన ప్రవేశించలాగునంట. ఈ మహిమగల రాజు ఎవడంటే బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. ఈ పేరు ఎవరిది? యేసు ప్రభుకి. హీఈస్ అ మ్యాన్ ఆఫ్ వార్. హల్లెలూయా. ఆయన అన్నాడు, బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా మీ మధ్యలో ఆయన వస్తాడు. గుమ్మములారా మీ తలను పైకెత్తుకొనుడి. లిఫ్ట్ అప్ యువర్ హెడ్స్ ఓ ఈ గేట్స్ అంటారు. లిఫ్ట్ అప్, తలలెత్తి మనము చూడాలి, పైనున్న వాటిని వెతకాలి, పైనున్నవే వెతకాలి. దీని గురించి ఇంకా ఇది అయిపోలేదు, నెక్స్ట్ వీక్ మనం దీని గురించి ఇంకా కంటిన్యూ చేద్దాం, ధ్యానించడం. కానీ మనం ఇక్కడ చూస్తే దేవుడు అంటున్నాడు, ఈ మహిమ గల రాజు లేవండి అంటున్నాడు. ఇక్కడ ఎన్నిసార్లు చెప్పి మాట్లాడాడు ఈ దినం దేవుడు, లెమ్ము నీకు వెలుగు వచ్చినది, లెమ్ము నీవు తేజరిల్లుము. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మిమ్మును లేవనెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి. ఇట్స్ అ టైం, ఇదే సమయం. ధైర్యం తెచ్చుకొని పని కొనసాగించమంటున్నాడు. మీ దేవుడైన యెహోవా మీ మధ్యనున్నాడు. హల్లెలూయా. అందరం లేచి నిలబడి లెమ్ము నీవు తేజరిల్లుము సాంగ్ పాడి మన ప్రార్థనలోకి వెళ్దాం. యెహోవా మహిమ సాంగ్. వర్షిప్ టీం ముందుకు వచ్చి సాంగ్ పాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేసిన ప్రతి మాట ఈ పాట పాడుచుండగా మనం నమ్ముదాం. ఇంకొక మాట దేవుడు మరలా ఈ యొక్క సమయాల్లో మాట్లాడుతున్నాడు ఏంటంటే, మీలో ఒంటరైన వారు 1000 మంది అగును, ఎన్నికలైనటువంటి వారు బలమైనటువంటి జనమగును. ఆమెన్. మనం ఎన్నిక లేని వారుగా అనుపడుతున్నామేమో, కానీ బలమైనటువంటి జనముగా మనం ఉంటాం. ఒకరోజు రత్నాకర్ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఈ మాట యొక్క ఇంపాక్ట్ అప్పటి వరకు అర్థం కాలేదు. ఒక బ్రదర్ వచ్చి ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? ఇదే మాట,
ఒంటరైన వారు 1000 మంది అగును, ఎన్నికలైనటువంటి వారు బలమైనటువంటి జనమగును. ఒక లైట్ బల్బ్ వెలిగినట్టు అట్లా. అసలు ఎంత గొప్ప ప్రార్థన. అవును, ఒంటరిగా మనం ఉన్నామనుకుంటాం, కానీ దేవుడికి ఎంత ఇది ఉందంటే శక్తి. ఒంటరైన వారు 1000 మంది అగునట్లు, ఎన్నికలైనటువంటి వారు బలమైనటువంటి జనమగును. హల్లెలూయా. మనం నమ్ముదాం. మనం ఈ పాట పాడుచుండగా నమ్ముదాం, మనం లేచి తేజులుదాం. దేవా, నన్ను లేపు, నేను ఏ స్థితిలో ఉన్నా నన్ను లేపు, నువ్వు పైకి లేవనెత్తు. మహిమగల రాజు నాలో ప్రవేశించాలి, నాతో ఉండాలి. ఆయన ప్రవేశిస్తే ఏది కూడా అన్సీన్గా ఉండదు, సమస్తము మరి కనపడుతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన పూర్వకంగా ఇప్పుడు సాంగ్ పాడదాం మనం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. Yes Lord, thank you Jesus. సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను. Glory, thank you Jesus.
ఒక్కరి పైన కనబడుతుంది. Amen. అది నీ తలకు Yes, అది నీ తలకు పైన ప్రకాశిస్తుంది. Amen. Oh, లెమ్ము. ఆయన మహిమ Yes, amen. నీ మీద కనబడుచున్నది. అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. Amen. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. అవును యేసయ్య, హల్లెలూయా. మన రెండు చేతులెత్తి మనం అప్పగించుకుందామా? అవును ప్రభువా, ప్రభువా, హల్లెలూయా. లెమ్ము నీవు తేజలను నువ్వు మాట్లాడుచున్నావు ప్రభువా. ఇదిగో నైనా మేము ధైర్యం తెచ్చుకుంటాం ప్రభువా. నైనా అవును తండ్రి, మేము భయపడట్లేదు ప్రభువా, ఎందుకంటే నీవు మా మధ్యలో ఉన్నావు ప్రభువా. నీ ఆత్మ మా మధ్యలో ఉంది ప్రభువా. రికారవ శబరబాబాబా, నీ వాగ్దానం మాతో ఉంది ప్రభువా. నీ ప్రొవిజన్ మాతో ఉంది తండ్రి నైనా. ఎస్ లార్డ్, మేము నమ్ముచున్నామయ్యా ప్రభువా నైనా. ఎస్ లార్డ్ ప్రభువా, కడవటి మందిర మహిమ మునుపటి మందిర మహిమను మించిన నువ్వు మాట్లాడుతున్నావయ్యా. ఎస్ లార్డ్, అవును ప్రభువా, హల్లెలూయా. మేము లేచి నీ పని చేయుటకు ప్రభువా నేను మాకు సహాయం చేయండి. గుమ్మములారా మీ తలను పైకెత్తమని అన్నారు ప్రభువా. మహిమ గల రాజు ప్రవేశించినట్లు. హల్లెలూయా. ఎస్ లార్డ్. ఓ రేఖరా బాబా, ఈ మహిమ గల రాజు ఎవరు? బల శౌర్యము గల యెహోవా అన్నారు ప్రభువా. ఎస్ లార్డ్, యుద్ధ శూరుడైన యెహోవా అందరి మా మధ్యలో ఉన్నావు తండ్రి. ఓ గ్లోరీ గ్లోరీ గ్లోరీ. ఓ రేఖరా బషబరా బాబా బాబా, నాయనా అవును ప్రభువా. నాయనా మా తలలు పైకెత్తిన మేము లేచి నిలబడతాం. లేచి మేము నీ పని చేస్తాం. ధైర్యం తెచ్చుకొని మీ పని చేస్తాం ప్రభువా. ఒక్కరం కూడా తప్పిపోం ప్రభువా. మహానేమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ పైన బ్లెస్సింగ్ నేను పలుకుచున్నాను ప్రభువా. నేను ఇవి అప్పగించిన ప్రతి ఒక్కరు ప్రభు, ఒక్కరు కూడా తప్పిపోవడానికి వీల్లేదు. యేసు నామములో, యేసు నామములో ప్రతి ఒక్కరిని చిత్తమును నెరవేర్చుదురు గాక. ప్రతి ఒక్కరిని చిత్తమును నెరవేర్చుదురు గాక. yes lord, we pronounce that oh father god. అది పలుకుచున్నాం, proclaim చేస్తున్నాం. yes lord, everyone, ప్రతి ఒక్కరు చిన్న బిడ్డలండి, పెద్దవారండి, ప్రతి ఒక్కరు ప్రభా నీ మహానేమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ లో ఉన్న ప్రతి ఒక్కరు నన్ను నీ చిత్తమును నెరవేరుస్తారు ప్రభా. నీ ఒక మహిమ వారి పైన ప్రకాశించినప్పుడు లేచి నిలబడతాము ప్రభా. మేము లేచి నిలబడతాము ప్రభువా. yes lord, we will not give up oh god, we will not give up oh god. hallelujah. lekarama shamandara kuriya rabasaba. thank you jesus, thank you jesus. hallelujah. yes lord, మహిమగల రాజా నేను మేము ఆహ్వానిస్తుంటున్నాం. వ్యక్తిగతంగా మా లైఫ్స్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. వ్యక్తిగత నేను కుటుంబాలుగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా సంఘములోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అవును తండ్రి, మహిమగల రాజా నీవు ప్రవేశించాయా. ఎప్పుడు చూడనటువంటి విధముగా నీ కార్యాలు మేము చూచుదుము గాక. ఎప్పుడు అనుభవించని విధముగా నీ సన్నిధి మేము అనుభవించదము గాక. ఎప్పుడు మాకు బయలుపరచబడని విధముగా నీ యొక్క మార్గమును మాకు బయలుపరచబడను గాక. yes lord, hallelujah. రేఖారాబాషబరాబాబా, నీ మార్గములను మాకు బయలుపరచండి. thank you jesus, so that we may know you oh god. నిన్ను మేము తెలుసుకొనులాగున ప్రభువా నీ మార్గములను మాకు బయలుపరచండి. సంఘముగా మా ఇదే ప్రార్థన ప్రభువా. yes, glory oh god, నీకే మహిమ. thank you jesus.